ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామం. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ, తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము. తెలుగు అనుకృతి వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజము కూచిపూడి. తెలుగులో మొదటి విశుద్ధ భగవద్గీత. ఇందులో మనం 12వ అధ్యాయం, ఈ 12వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. అభ్యాస వైరాగ్యం, ఈ రెండు ఉపాయాలు చిత్త వృత్తులను, చిత్తంలో కలిగే, చిత్తం ద్వారా మనము కలిగించే ఆలోచనలు, వృత్తులు, ఆలోచనల అలలు, వాటిని నిరోధించాలి, అదుపులో ఉంచుకోవాలంటే అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా. ఆ వైరాగ్యం వివేక వైరాగ్యం ఉండాలి. మాటి మాటికి అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే స్థితి కొరకు, నిరోధ స్థితి కొరకు చేసే యత్నమే, మాటి మాటికి చేసే యత్నమే అభ్యాసం. తత్ర స్థితౌ యత్నోభ్యాస. వైరాగ్యం ఉండాలి. చూసిన విషయాలు, విన్న విషయాలు, తెలుసుకున్న విషయాలు దృష్ట ఆనుశ్రవిక. ఆనుశ్రవిక అంటే వేదం ద్వారా, వేదనుకుల శాస్త్రం ద్వారా విన్న విషయాలు ఉంటాయి. ఇది చేస్తే ఇది లాభం, ఇది ఉపయోగం, ఇది ఉపలబ్ధి కలుగుతుంది, ఈ మార్గంలో జీవించాలి, ఇటువంటి వింటాం. స్వర్గం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది, రకరకాలు వింటాం. విన్న విషయాలు, కన్న విషయాలు, ఉన్న విషయాలు, స్త్రీలు, పశువులు, పుత్రులు, ధనధాన్యాలు, భవనాలు, భూములు, అధికారం, రకరకాలు ఉంటాయి. తర్వాత జన్మలో ఈ సుఖం లభిస్తుంది, ఇటువంటి అన్ని వింటాం. ఇవి ఏవి కూడా ఉండకూడదు. అన్నిటి వీటి పట్ల మనకు సంజ్ఞ, సరైనటువంటి జ్ఞానం ఉండాలి. సంజ్ఞ, వశీకార సంజ్ఞ. వశీకార సంజ్ఞ వైరాగ్యం అన్నారు. దృష్టానుశ్రవిక విషయ వితృష్ణ, వశీకార సంజ్ఞ వైరాగ్యం. వితృష్ణ, తృష్ణ, వితృష్ణ, దప్పిక, దాహం, తహతహ అంటాం. అవి లేకుండా ఉండాలి. వాటి పట్ల వశీకారం ఉండాలి, మన వశంలో ఉండాలి. అప్పుడు మనం ఏమైనా సాధిస్తాము, చిత్తవృత్తులు నిరోధిస్తాము. నిరోధిస్తే మనకు చాలా లాభాలు కలుగుతాయి. మన చిత్త వృత్తులు, మన ఆలోచనలు, మన విచారాలు మన అదుపులో ఉండాలి. ఏ ఆలోచన అయినా, ఏ విచారమైనా, ఏ చిత్తవృత్తి అయినా మనమే తెస్తున్నాం, కానీ మనకు తెలియదు. తెలియకుండా వస్తున్నట్టు అనిపిస్తాయి, కానీ మనమే అన్ని చేస్తుంది, మనమే. ఈ విషయంలో నిన్న వరకు చెప్పుకున్నాం. ఈరోజు 20వ శ్లోకం, 19వ శ్లోకం వరకు. అసంయాత్మ యోగో దుష్ప్రాప ఇతి మే మతి, వశ్యాత్మనా తు యతత శక్య అవాప్తం ఉపాయత. ఇంతవరకు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 20వ శ్లోకం. అయతి శ్రద్ధయోపేతో యోగాశ్చలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కృష్ణుణ్ణి అర్జున్ అడుగుతున్నమాట ఈ ప్రశ్న. తెలుగులో అర్థం చెప్పండి రామాదేవి గారు. 20వ శ్లోకం. అయతి శ్రద్ధయోపేతో. నమస్తే గురుజీ. చెప్పండి. కృష్ణ అయతి, యతి కానివాడు, యోగాత్ చలిత మానస, యోగము నుండి చలించిన మనసు గలవాడు, కాని శ్రద్ధయా ఉపేత, శ్రద్ధతో కూడిన వాడగునేని కాం గతిం గచ్చతి,
ఏ గతిని పొందును? తాత్పర్యము: కృష్ణ, ఒకానొక మానవుడు యమనియములను పాటింపక యోగ మార్గము నుండి చలించిన మనస్సు గల వాడై శ్రద్ధతో కూడియుండు నెడల యోగము సిద్ధి పొందజాలడు గదా, వాని గతి ఏమగును? అయిపోయింది గురి. గురుజీ మ్యూట్ లో ఉన్నారు. యమనియమాలు పాటించడం ఉండదు. యమనియమాలు అంటే తెలియదు, అష్టాంగ యోగం తెలియదు, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి ఇటువంటి ఏం తెలియదు. యమనియమాలు పాటించడం ఉండదు. కొంతవరకు తెలుసు, జపం తెలుసు, ధ్యానం తెలుసు, సమర్పణం తెలుసు, ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా ఏమి తెలియదు. ధ్యానం అనే మాట కూడా కొందరికి తెలియదు. ధ్యానం అంటే ఏమిటో, ధారణ ఏమిటో, జపం ఏమిటో, స్మరణం ఏమిటో తెలియదు. కానీ ఈశ్వరార్పణ ఉంటుంది, భక్తి ఉంటుంది, తెలుసుకున్న విషయాలు చేస్తుంటారు. ఎవరికి అన్యాయం చేయకుండా, బాధ పెట్టకుండా, లోపల మనసులో ఎటువంటి వైరభావన ఉండదు, ఏ పగ ఉండదు, ఏ ద్వేషం ఉండదు, చేస్తుంటారు. యోగ మార్గం చెల్లించిన మనసు గలవాలి. తర్వాత కొంత ప్రయత్నం చేస్తారు, మనసు చెల్లిస్తుంది, యోగ మార్గం లాభం లేదు, ఏమి సిద్ధించడం లేదు అని ఊరుకుంటారు. అప్పుడు సిద్ధి పొందడు కదా, వ్యర్థమైపోతుంది కదా. ఏ సిద్ధి పొందడు, ఏమీ లాభం జరగలేదు, కొంత ప్రయత్నం చేసినా ఊరుకున్నాం. మీరు చెప్పండి, అసలు మీకు కూడా అనిపిస్తుంది కొంత ప్రయత్నం చేస్తున్నాము కానీ అంత వ్యర్థమైపోతుందేమో అనిపిస్తుంది. అర్జునుడు కలిగిన సందేహం అది. ఆ సందేహం మనదే. మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాము, ఉదయం లేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం కదా అని ఏ సిద్ధి పొందడం లేదు. ఒకసారి మనసు చలించిపోతుంది, చంచలం అవుతుంది. యోగా చలిత మానస, యోగం నుండి మనసు చెల్లించిపోతుంది. అప్పుడు యోగం నుండి చెల్లించిన మనసు గలవాడు శ్రద్ధయ ఉపేత, శ్రద్ధతో కూడిన వాడు అగునేని. శ్రద్ధ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనసు చెల్లించింది, ఇంకా ప్రయత్నం చేయలేకపోతున్నాడు, ఇంకా యత్నం చేయలేకపోతున్నాడు. యతి కానివాడు అంటే యత్నం చేసేవాడు యతి. ఎవరైతే యత్నం చేస్తారో, ప్రయత్నం చేస్తారో వాళ్ళే యతి. యతులు అంటే మనం ఏదనుకుంటాం. యత్నం చేసేవాడు, ప్రయత్నం చేసేవాడే యతులు, యత అవుతాడు. మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ ఏమి లాభం లేదు, ఏమి సిద్ధించడం లేదు, వదిలేస్తాం. మరి వ్యర్థం అయిపోయింది కదా. అటు దొరకలేదు, ఇటు దొరకలేదు, అది సంపాదించలేదు అంటే ఈ లౌకిక సుఖాలు పొందలేదు, ఏ సిద్ధి పొందలేదు, ఏ పర్ఫెక్షన్ రాలేదు. యోగ మార్గులు అక్కడ ఇక్కడ కాకుండా వ్యర్థమైపోతుంది కదా. కామగతిం, ఏ గతిని పొందుతాడు? కామగతిం గచ్చతి, గచ్చతిని పొందడం, గతి గమనం, ప్రాప్తి. ఏ గతిని ప్రాప్తిస్తాడు? గతి అంటే కూడా మళ్ళీ అదే అర్థం. కామగతిం కృష్ణ గచ్చతి, ఏ కృష్ణ కామగతి, ఏ గతిని పొందుతాడు? ఏమవుతుంది చెప్పండి? మన గతి ఏమిటి? మనమే కృష్ణులం. ఇప్పుడు ఈ ప్రశ్న మనదే, ఈ సందేహమే. ఈ సందేహం వస్తుందా లేదా మీకు? ఈ సందేహం వస్తుందా లేదా? వస్తుంది గురుజీ, వస్తుంది. అప్పుడప్పుడు ఏంటి ఇలా అయిపోతున్నాము, మన సరస్సు ఏమిటి మన ఇది అర్థమవుతుంది గురుజీ. చెల్లించిపోతుంది ఒక్కోసారి. ఇంత ప్రయత్నం చేస్తున్నాము, మళ్ళీ ఏం అర్థం కావట్లేదు, మళ్ళీ ఏదో కొత్తగా అనిపిస్తుంది. ఇంత బాగానే విన్నాము, అర్థమైపోయింది అనుకున్నాం, మళ్ళీ చూసరికి ఇదేంటి, మరి ఏం అర్థమే కాలేదు, ఏదో కొత్తగా ఉంది అనిపిస్తుంది, ఇంకేదో లోతు అనిపిస్తుంది, ఇంకా సందేహం కలుగుతుంది, వ్యర్థం అనిపిస్తుంది కదా. చెప్పండి, కామగతిం గచ్చతి. ఈ ప్రశ్న రాసుకోండి, అడగండి. కామగతిం గచ్చతి, ఏ గతిని పొందుతారు? అడగండి. లేకపోతే అలాంటప్పుడు మా గతి ఏమిటి? నా గతి ఏమిటి? మా వద్దు, బహువచనం వద్దు, ఇప్పుడు నా గురించి మాట్లాడాలి. నా గతి ఏమిటి? గచ్చామేనండి. కామ్ గతిం కృష్ణ గచ్చామి. హే కృష్ణ, కామ్ గతిం, ఏ గతిని పొందుతాను నేను? గచ్చామి. కామ్ గతిం, హే కృష్ణ గచ్చామి. హే కృష్ణ, ఏ గతిని పొందుతాను నేను? అడగండి, కృష్ణుని అడగండి. ఏమనిపిస్తుంది? ఏ గతిని పొందుతారు ఇప్పుడు మీరు? చంచలం అనిపిస్తుంది, అనిపిస్తుంది, ఇందులో ఏమి లాభం లేదు, జీవితం వ్యర్థం అనిపిస్తుంది. ఇంత ప్రయత్నం చేస్తే ఏమి లభించింది? ఏమి లభించలేదు. డబ్బు సంపాదించలేకపోయినాము, భూములు లేవు, భవనాలు లేవు, ఏమి లేదు, పూర్తిగా విద్వత్త రాలేదు, పాండిత్యం రాలేదు, ఇందులో స్థితి కూడా కలగలేదు. యోగాభ్యాసంలో
మిత్రులు సంపాదించుకోలేదు, బంధువులు దూరం అయిపోయారు, ఇంటి వాళ్ళు దూరం అయిపోయారు, అందరూ దూరం అయిపోయారు. ఏకాగా ఒంటరిగా మిగిలిపోతున్నాను, ఎవరు లేకుండా. నేను కొందరు దూరం చేసేసాను, నన్ను కొందరు దూరం పెట్టారు. ఏమిటి నా గతి ఏమిటి? చివరి దశలు ఎవరు చూస్తారు? భూములు లేవు, ఇల్లు లేదు, బంధువులు లేరు, ఆదుకునే వాళ్ళు లేరు, ఎవరు లేరు. గతి ఏమిటి? సంగతి ఏమిటి? సంగత దుర్గత, సద్గతి, సంగతి, దుర్గతి, గతి, ఇంతే సంగతులు. చెప్పండి, ఇంతే సంగతులా? గురూజీ అన్ని ఉంటే చూస్తారని గ్యారంటీ లేదు, ఏం లేకుండా చూడకుండా ఉంటారు అనేది కూడా లేదు గురూజీ. ధనం ఉంటే కనీసం ఏదైనా ఉంటుందండి. ధనం మూలం ఇదం జగత్. ధనం ఉంటే ఏదైనా చేయొచ్చు కదా. ధనము గలవా అని బానిస కొడుకులట మిగతా వాళ్ళందరూ కూడా. ధనం గలవా అని బానిస కొడుకులు. ధనం గలవాని కొడుకులు కాదు, ధనమున్నవాని కొడుకులు కాదు, ధనం గలవాని బానిస కొడుకు మిగతా వారు. అంటే ధనం అంత గొప్పది, ధనానికి విలువ ఉంది కదా, కొంతవరకే ఉంటుంది అనుకోండి. కానీ మన గతి ఏమిటి? ఇంక ఎవరి గురించి మాట్లాడడం కాదు, మన గతి ఏమిటి, మన సంగతి ఏంటి? మన సంగతి ఇంతే సంగతులా? చిత్తగించవలను ఇంతే సంగతి. ఉత్తరం సమాప్తం. లెటర్ రాయండి, చివరికి ఇంతే సంగతులు అని చెప్పండి. ఈ ప్రశ్న మన ప్రశ్నే, నా ప్రశ్నే, మీ ప్రశ్నే. ఎలా? ఎవరు? ఇల్లు లేదు, బంధువులు లేరు, చుట్టాలు లేరు, నావనే వారు ఎవరు లేరు, ఒంటరి మిగిలిపోవాల్సి వస్తుంది. ఎవరు అర్థం చేసుకోరు. దేవుని మనం మెప్పించలేదు, యోగాభ్యాసం సరిగ్గా తెలియలేదు, పాండిత్యం లేదు, విద్వత్త లేదు, ఇది అర్థం కాలేదు, అన్ని సందేహాలే. ఎక్కడికి వెళ్ళడం? ఎవరు అర్థం చేసుకుంటారు? మనమే కొందరు వద్దానికి వదిలిపెట్టేశాం. ఇప్పుడు ఏమీ లేదు. ఎలా? ఆత్మహత్య చేసుకోవడమా, పారిపోవడమా, ఎక్కడికి వెళ్ళిపోవడం? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఇంత కొంత ప్రయత్నం చేసినాము, కానీ ఏది సిద్ధించలేదు. ఇప్పుడు ఎలా? అప్రాప్య యోగ సంసిద్ధిం అప్రాప్య, ఏది పొందలేదు. అంతా సంశయమే గురుజీ. ఏం చేయాలో పాల్పడదు. ఇప్పుడు ఎలా? అయతి యత్నం అంటే అక్కడ ఒక మాట ఉంది చూడండి, అయతి అంటే సరిగ్గా ప్రయత్నం చేయలేదు, యత్నం చేయలేదు, సరిగ్గా పురుషార్థం చేయలేదు చేయవలసిన ఆ సమయంలో, ఆ యవ్వనంలో, ఆ వయసులో. ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నాము. మన స్థితి ఇది, ఇంకెవరి స్థితి కాదు. చేయవలసినప్పుడు చేయలేదు. ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకోవాలి కదా. ఈ సంస్కృత భాష కానీ, ఈ ఉచ్చారణ కానీ, మంత్రాలు, శ్లోకాలు, ఈ విషయాలు ఇవన్నీ ముందు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ముందు బాగా నింపుకోవాలి చిన్నప్పుడే. ఇప్పుడు ఎక్కడ నింపుకుంటాం? ఖాళీ లేదు. అప్పుడు చెప్పేవాళ్ళు లేరు కదండి. చెప్పేవాళ్ళు ఉన్న ఖాళీ ఎక్కడ ఉందమ్మా? మన సంచి ఖాళీ ఉందా? మన పాత్ర నిండిపోయింది చెత్త చెదారాలతో. ఎన్ని సంస్కరణలు ఉన్నాయి మన బుర్రలో, ఎంత సమాచారం ఉంది, పనికిరాని సమాచారం అంతా. ఇప్పుడు డిలీట్ చేయాలి తెలియదు ఇప్పుడు. అది ఏది చెత్తనో ఏది మంచో తెలియదు ఇప్పుడు. చెత్త ఏమిటో కూడా తెలియదు ఇప్పుడు మనకు. డిలీట్ చేద్దామంటే ఫోన్ మొత్తం నిండిపోతే ఏం చేస్తారు? ఖాళీ చేయాలి కదా. ఏది ఉంచుకోవాలో, ఏది ఖాళీ చేయాలో ఏది అర్థం కావడం లేదు ఇప్పుడు. బుర్రంతా నిండిపోయింది, పాత్ర ఖాళీ లేదు. ఇప్పుడు ఇంకేం నింపుతాం? నింపి ఓపిక లేదు, అంత శక్తి లేదు. అన్ని గుర్తుంచుకుంటాం, ఒకప్పుడు గుర్తుంచుకున్నాం, ధారణ ఉంది, ఇప్పుడు ఆ ధారణ శక్తి ఉండదు. సరే, సమానంగా గుర్తుకు రాదు, ధారణ లేదు, స్ఫురణ లేదు, స్మృతి లేదు. ఎలా ఇప్పుడు? ఇంద్రియాలు పనిచేయవు, బుద్ధి పనిచేయదు, మనసు పనిచేయదు. ఎలా? ఎక్కడ వెళ్దాం చెప్పండి. ఏమనిపిస్తుంది? ముందుకెళ్ళడమా, వెనక్కి వెళ్ళడమా? ముందుకెళ్ళడానికి శక్తి లేదు, వెనక్కి రావడానికి శక్తి లేదు, అక్కడ ఉండడానికి ఓపిక లేదు. ఏం చేయాలి? అక్కడ ఉందామా, ముందుకెళ్దామా, వెనక్కి వద్దామా? 3 ఉన్నాయి. ముందుకెళ్దామా? ఏం ప్రయత్నం చేసినా ముందుకే వెళ్ళాలి. అక్కడ కూర్చుందామా? ముందుకే వెళ్ళాలి గురుజీ. వెనక్కి వచ్చేస్తే అయిపోతుంది కదా మరి.
వెనకొచ్చి వెనక్కి రాలేం గురించి. ముందుకే వెళ్ళాలనేటువంటిదే తప్ప వెనక్కి రాలేము. ముందుకు వెళ్దామంటే ఓపిక లేదు కదా, శరీరం సత్వ లేదు, బలం లేదు, అడుగు వేయడం కష్టం అవుతుంది. ఎలా వెళ్తారు ఇప్పుడు? ఈ విద్య అందవలసిన వయసులో అందలేదు, కరెక్ట్ ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు అందింది, కొంత తెలిసింది, మార్గం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు మేము వెనక్కి వెళ్తే ఇంకా బస్తం అయిపోతాం కదా గురించి. వెనక్కి వెళ్ళి చూడండి ఏమవుతుందో. వెనక్కి వెళ్ళండి. ఇంకా ఊపిరి పడిపోయినట్టే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, యాత్ర వెళ్ళినాము, యాత్ర ఇంటికి వస్తున్నాము, ఇంటికి వెళ్ళే టైం ఇప్పుడు మనది, తిరుగు ప్రయాణం కదా, ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్దామంటే ఇప్పుడు ఓపిక లేదు. తిరుగు ప్రయాణం ఇంటికి వెళ్ళడానికి ఓపిక లేకపోతే ఏం చేయాలి? వెనక్కి వెళ్ళిపోవడమా? వెనకంటే ఏంటి? మనం ఇంటి నుంచే బయటకు వెళ్ళిపోయినాం, ఇప్పుడు ఇంటికి రావాలి. ఇంటికి రావడానికి ఓపిక లేదు ఇప్పుడు. ఎట్లయినా ముందుకు వెళ్ళాల్సిందేనండి. ఏం చేసినా ముందుకు వెళ్ళాల్సిందే. ఒకవేళ వెనక్కి వెళ్తే ఏమవుతుంది? వెనక్కి వెళ్తే ఊబిలో పడిపోతాం. కాదు, ఊబి అక్కడ లేదు, బాగానే ఉంది. అప్పుడు వెనకకు వెళ్ళేది ఏదో ముందుకు వెళ్తే మంచిది కదా. మంచిది. వెనక్కి వెళ్ళే ఓపిక ఉన్నప్పుడు ఆ ఓపిక శక్తి సత్వం ముందుకు కొంచెం పుంజుకొని ముందుకు వెళ్తే అయిపోతుంది కదా. ముందుకెళ్తే అయిపోతుంది. అది గురించి ఒకవేళ వెనక్కి వెళ్తే, నా ప్రశ్న ఏంటి, వెనక్కి వెళ్తే ఏమవుతుంది? ఈ రోజు కాకుండా రేపైనా ఇల్లుండని మళ్ళీ ముందుకు రావాల్సిందే, ఇంటికి రావాల్సిందే కదా, మళ్ళీ ఇంటికి రావాల్సిందే కదా. ఇంటికి రావాల్సిందే. ఆలోచించండి. వెనక్కి వెళితే మళ్ళీ ఎప్పుడైనా ఇంటికి మన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయినాం కదా, మళ్ళీ ఇంటికి రావాలి కదా. ఈ రోజు వెనక్కి వెళ్ళినా రేపైనా రావాలి కదా ఇంటికి. మళ్ళీ ముందుకు రావాలి కదా, మళ్ళీ ఎప్పుడైనా ముందుకు రావాల్సిందే. ఇల్లు దూరం అవుతుంది. ఒక మనం వెనక్కి వెళ్ళిపోతే ఇల్లు దూరం అయిపోతుంది. చూడండి, ఇల్లు దూరం అయిపోతుంది. మళ్ళీ వెనక్కి వెళ్తే ఇల్లు దూరం అయిపోతుంది, మళ్ళీ ముందుకు రావాల్సిందే. బుద్ధి ఉన్నట్ట, బుద్ధి లేనట్ట? లేనట్టే. ఇంటికి దూరం వెళ్ళిపోవడం, ఇంటికి ముందుకు దగ్గర రావడమా? దగ్గర రావడమే. ఇప్పుడు మోక్షానికి వెనక్కి వెళ్ళిపోవడం, మోక్షం దగ్గర రావడమా? పరమాత్మకు దగ్గర అవ్వాలా, వెనక్కి వెళ్ళిపోయి దూరం అవ్వాలా? ఇప్పుడు పరమాత్మ దగ్గరే కావాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఓపిక లేదు, ఇప్పుడు ఏం చేద్దాం? ముందుకు వెళ్దాం. ఆగండి, ముందు ఆగండి. ఓపిక లేకపోతే ఆగండి, కూర్చోండి, కొంచెం పడుకోండి, అక్కడే ఉండండి, వెనక్కి మాత్రం వెళ్ళొద్దు. ఇది మనం చేసే పని. అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడిని, హే కృష్ణ, అయతి యత్నం చేయలేదు, యతి కాడు, ప్రయత్నం చేసి వాడు పురుషార్థం చేయలేదు. మనమే ఒకప్పుడు చేయలేదు, ఇప్పుడు బుద్ధి వచ్చింది, తెలుస్తుంది, చేయాలనుకుంటున్నాం. అప్రాప్య యోగ సంసిద్ధి, ఏ యోగ సిద్ధించలేదు, అప్రాప్య పొందలేదు. పొందకుండా ఏమవుతుంది? యోగ చలిత మానస, యోగం నుండి మనసు చలించిపోయింది. కామగతి, ఏ గతి? గతి స్త్రీని కాబట్టి కామ వస్తుంది. సంస్కృతం వచ్చినారు, గమనించండి. గతి ఈ కారణంతో స్త్రీలింగం కాబట్టి కామ్ అవుతుంది, లేకపోతే కమ్ అవుతుంది. పుల్లింగం అయితే, లేకపోతే పుల్లింగం అయితే కమ్ అవుతుంది. ఏ గతి పొందుతాడు అని అడుగుతున్నాడు. తర్వాత ప్రశ్న కూడా అర్జున ప్రశ్న అనేది, కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి. కచ్చిన్నో భయం, కచ్చిత్ న ఉభయ, విభ్రష్ట చిన్న అభ్రమివ నశ్యతి. అప్రతిష్ఠా విడదీస్తే సంధి. అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి. విమూఢ బ్రహ్మణ పథి. బ్రహ్మణపతి అంటే బ్రహ్మ మార్గం. చెప్పండి, ఎవరు? కృష్ణారావు గారు చెప్పండి, 21వ శ్లోకం. చెప్పండి. మహాబాహో కృష్ణ, విమూఢ భ్రాంతుడైన అతడు బ్రహ్మణ పథి, బ్రహ్మ మార్గమున. అప్రతిష్ఠ, స్థిరుడు కాక, ఉభయ విభ్రష్ట, యహపరముల నుండి భ్రష్టుడై, పతితుడి అయి, చిన్నాభ్రమివ, ఇరిపోయిన మేఘము వలె, నా కచ్చిత్ నశ్యతి, నశించిపోదు కదా. కృష్ణ, అట్టివాడు బ్రహ్మప్రాప్తి కొనువగు యోగమార్గమును నడువజాడక, యహపరములకు దూరుడై, వాయు వశమున
చిన్న భిన్నమగు మేఘము వలె ఎందునకు కొరగాక నశించునా లేక మరి ఏ మగును? ఓం నమస్తే గురుజీ. ఏ మగును చెప్పండి. ఏ మగును? ఏ మగును? మహాబాహు. హే కృష్ణ, కృష్ణ మహాబాహు అంటున్నాడు. పెద్ద భుజాలు గలవాడా, పెద్ద చేతి అంటే దాని అర్థం ఏంటి? అన్ని అదుపులో ఉంచుకునేవాడని అర్థం వస్తుంది. విమూఢ అంటే విశేషంగా మూఢైనటువంటి వాడు, భ్రాంతుడైనటువంటి వాడు విమూఢుడు. కేవలం మూఢుడు కాదు, విమూఢ. అటువంటి బ్రహ్మణపతి, బ్రహ్మ మార్గమున, ఇది సప్తమి భక్తి ఏకవచనం. బ్రహ్మ యొక్క పథి పథంలో, బ్రహ్మ మార్గములో, బ్రహ్మ మార్గం యందు, బ్రహ్మ మార్గమున అప్రతిష్ఠ. తిష్ట అంటే ఉండడం, ప్రతిష్ఠ అంటే సరిగా ఉండడం. మనం అంటాం మాటి మాటికి పరువు ప్రతిష్ఠ, పరువు ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అంటే ఏంటి? తిష్ట అంటే ఉండడము, స్థిరంగా ఉండడం. ప్రతిష్ఠ అంటే మంచిగా స్థిరంగా ఉండడం. అది లేకపోవడం అప్రతిష్ఠ. మనం ఈ పదం వాడతాం, అప్రతిష్ఠ 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 అని. అంటే స్థిరం కాక ఉండడం. అప్రతిష్ఠుడు అంటే స్థిరం కాక ఉన్నవాడు. ఉభయ విభ్రష్ట, రెండు రకాలు విభ్రష్టం అయిపోతాడు ఈ లోకం పరలోకంలో. అంటే ఇక్కడ రెండు రకాలు తీసుకోవచ్చు. ఈ లోకం అంటే శరీరంతో, పరలోకం అంటే మనసుతో కూడా. అంటే శారీరక మానసికంగా సుఖాలు పొందలేకపోతాడా, లేదా ఈ లోక సుఖాలు అంటే ఈ జన్మ సుఖాలు, వచ్చే జన్మ సుఖాలు. అంటే ఈ జన్మ సరిగా లేదు, ఇక్కడ కష్టాలే, సమస్యలే, వచ్చే జన్మ కూడా అటువంటి జన్మ వస్తే అప్పుడు ఏమవుతుంది? ఎందుకంటే ఉభయ భ్రష్టుడు అయిపోతాడా? కేవలం భ్రష్టుడు కాదు, విభ్రష్ట అన్నారు. కచ్చిన్న ఉభయ విభ్రష్ట, విశేషంగా భ్రష్టుడు అయిపోతాడా? ఏమైపోతాడు? భ్రష్టుడై పతితుడై ఏమైపోతాడు? చిన్న అభ్రం, అభ్రం అంటే మేఘం. చిన్న అభ్రం ఇవ అంటే ఎక్కువ గాలి వచ్చినప్పుడు మేఘాలు దూరం అయిపోతాయి, పారిపోతాయి, కరిగిపోతాయి. చిన్న భిన్నం అయిపోతాయి. చిన్న అభ్రం ఇవ, మేఘం చిన్న భిన్నం అయిపోతుంది, విడిపోతుంది. దానిలాగా నా కశ్చిత్ నశ్యతి, నశించిపోడు కదా అంటే ఇక్కడ ప్రశ్న. అంటే నశించిపోడు కదా అంటే నశించిపోతాడా, ఏమైపోతాడు మరి అని ప్రశ్న. నా కశ్చిత్ నశ్యతి, నశించిపోతాడేమో, ఏమవుతాడు? నశించిపోడు కదా అంటే నశించిపోతాడా, ఏమవుతాడు మరి చెప్పండి? ఏమవుతాడా, ఏమవుతాడు? యోగ భ్రష్టుడు. రెంట్కి చెడ్డ రేవడంటారు గురుజీ, అట్లా అయిపోతాడేమో. ఇది ప్రశ్న. మనకు అలాగే అనిపిస్తుంది కదా. తర్వాత సమాధానం చాలా బాగుంటది. ఇది ప్రశ్న, సందేహం. కృష్ణ అట్టివాడు బ్రహ్మ ప్రాప్తికి అనుభవం యోగ మార్గమునందు నడవజాలక. అంటే యోగ మార్గం ఉండలేం కదా అసలు. ఎందరో మనం చూస్తాం, కొందరిని ఆర్య సమాజం వచ్చి కొన్ని రోజుల నుండి వెనక్కి వెళ్ళిపోతారు. అందులో ఏమి లాభం లేదు, తినడము తాగడము, కారాలు వద్దంటారు, అది వద్దంటారు, ఇవి వద్దంటారు. మటన్ చికెన్ మానుకున్నాం కానీ మరి కారం వద్దన్నారు, పచ్చళ్ళు వద్దన్నారు, ఏ చట్నీలు వద్దంటారు, ఏం వద్దంటారు, ఏ పిండి రుచులు వద్దంటారు. ఇదేంటి అనిపిస్తుంది. యోగ మార్గంలో రుచులు అంటే రుచులు అన్ని తినొచ్చు, పులుపు తీపి కారం ఉప్పు చేదు అన్ని తినండి, వద్దని కాదు. కానీ పదార్థాలు మనం మార్చుకోవాలి. పులుపు తినొచ్చు, తీపి తినొచ్చు, అన్ని తినొచ్చు, కారం ఉప్పు అన్ని తినొచ్చు. కానీ పదార్థం మార్చుకోవాలి. ఉప్పు అంటే ఏ ఉప్పు తినాలి, ఏ పులుపు తినాలి, ఏ పదార్థం, అది ఏ కాలము, ఏ ఋతువు, ప్రొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం, శరీరము, వయస్సు, ఆడ మగ ఇవన్నీ చూసుకొని అప్పుడు తినాలి. మన శరీరానికి అనుకూలమా కాదా, అన్ని తినండి, అన్ని సుఖాలు అనుభవించండి. కానీ చూసుకోండి మీ శక్తి, మీ అనుకూలత. అట్లాంటప్పుడు ఈ మార్గం ఎలా ఉంటాం? అందుకే వెనక్కి వెళ్ళిపోతాం. మరి భ్రష్టుడు అయిపోయినట్టే కదా, వ్యర్థమైపోయినట్టే కదా, ఈ లోకం పరలోకం వ్యర్థమైనట్టే కదా అనిపిస్తుంది. సమాధానం తర్వాత వస్తుంది. 22వ శ్లోకం చూడండి. మళ్ళీ ప్రశ్న అది కూడా. ఏతత్ మే సంశయం కృష్ణ, ఏతన్ మే సంశయం కృష్ణ, ఏతన్ మే, ఏతత్ మే సంధి విచ్ఛేదం చేస్తే ఏతత్ మే అవుతుంది. తన్మే మనః శివ సంకల్పం కూడా తన్మే తత్ మే, ఏతన్మే ఏతత్ మే సంశయం కృష్ణ చేత్తుం అర్హసి అశేషత. ప్రదిస్తే చేత్తుం అర్హస్య అశేషత, చేత్తుం అర్హసి అశేషత. త్వత్ అన్య త్వదన్యః, త్వత్ అన్యః త్వదన్యః సంశయస్య, సంశయస్య అస్య, సంశయస్య అస్య, సంశయస్య అస్య చేత్తా న
హి ఉపపద్యతే నా హి ఉపపద్యతే ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః తదన్యః సంశయస్యాస్య చేత్తా ఇది ఉపపద్యతే. 22వ శ్లోకం. ఎవరున్నారు? పద్మావతమ్మ గారు, గుంటూరు పద్మావతమ్మ గారు. 22వ శ్లోకం ఉందా పుస్తకం దగ్గర? ఎవరైనా? గురూజీ ఉంది, గురూజీ తీస్తున్నాను. నేను నొక్కకుండా మాట్లాడుతున్నా. 22 పుస్తకం ఎంత ఉంచుకోవాలమ్మా? దగ్గరే ఉంది గురూజీ. ఆన్ చేయలేదు గురూజీ, నోట్లో ఉండి గురూజీ అని చెప్తున్నాను నేను. సరే. దగ్గరే ఉంది. కృష్ణ కృష్ణ మే ఏతత్ సంశయం, నా ఈ సంశయమును అశేషతః చేత్తుం అర్హసి, పూర్ణముగా తొలగింప అర్హుడవు. త్వత్ అన్యః, నీకంటే నితరుడు, అస్య సంశయస్య ఈ సంశయమును చేత్తా దూరము చేయగలవాడు, నహి ఉపపద్యతే లభింపడు అని అర్జునుడు అడిగాను. తాత్పర్యం: కృష్ణ, నాకు ఈ సంశయము కలుగుచున్నది, దీనిని నీవే నిర్మూలన చేయగలవు, అన్యులకి ఈ శక్తి లేదు, కావున దయతో నా ఈ సందేహము తొలగింతువుగాక. ఓం నమస్తే. సమాధానం అంటే ఇది మే అంటే నా యొక్క ఏతంత ఈ సంశయం, నా యొక్క ఈ సంశయము శేషం ఏ మాత్రం శేషం లేకుండా మిగలకుండా చేత్తం అంటే ఛేదించడానికి అర్హుడవు నీవే. అంటే నా యొక్క సంశయం అవుతున్నాయో ఏమాత్రం శేషం లేకుండా పూర్తిగా ఆ సందేహ నివృత్తి చేసే శక్తి సామర్థ్యం నీకే ఉంది, అర్హత నీకే ఉంది, నీవే చేయగలవాడు. తర్వాత నీకంటే ఇంకా వేరే ఇతరులు కూడా అశేషం ఈ సంశయం యొక్క చేత్త దూరం చేసేవాడు. చేత్త అంటే దూరం చేసేవాడు, ఇంకెవరు లేరు, నా కనిపించడం లేదు, ఉపపద్యత ఎవరు లభించరు. కాబట్టి నీవే నా ఈ సంశయాలను, నా సందేహాలను దూరం చేయాలి అని అర్జునుడు కృష్ణ జరుగుతుంది. సమాధానం ఇవన్నీ సమాధానాలు. పార్థ నా ఏవ ఇహ నా అముత్ర వినాశ తస్య విద్యతే. పార్థ నైవేహ నా ఏవ ఇహ నా అముత్ర వినాశ తస్య తస్య విద్యతే. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. తాత అంటే సంబోధన, ఇది తాత అంటే తాత కాదు. అంటే ఓ ప్రియ బంధువా లేదా మిత్రమా, దగ్గర వాళ్ళని తాత అని పిలుస్తారు. తాత అంటే రక్షించేవాడా, కాపాడేవాడని అర్థం కూడా వస్తుంది. తాత మనం తెలుగులో తాత పదం కూడా సంస్కృతమే. తాత, బంధువు, అన్న, పెద్ద అవి వస్తాయి. చెప్పండి, ఎవరున్నారు? సత్యనారాయణ గారు, నిర్మలమ్మ గారు. 23 సమాధానం. కృష్ణుని సమాధానం: పార్థ, కుంతిపుత్ర, అర్జున, తస్య అతనికి వినాశనము ఇహ ఈ లోకమున నా ఏవ విద్యతే లేనే లేదు, అముత్ర పరలోకం నందు నా విద్యతే లేదు. తాత, ప్రియ బంధువుడా, కళ్యాణకృత్ శుభము నడుచువాడు, కచ్చిత్ ఎవడును దుర్గతిని నహిగచ్చతి పొందడు. తాత్పర్యం: కుంతిపుత్ర, యోగ మార్గమున నడుచుచు మధ్యలో నా మార్గము నుండి విచలితుడైన వానికి ఇహపరములలో ఎట్టి హానియు కలుగదు. వత్స అర్జున, శుభం నునొచ్చువాడు లోకమున ఎవ్వడును దుర్గతిని పొందడు. కొత్త పుస్తకం వారు దిద్దుకోండి. నా ఏవ విద్యత, అక్కడ ఏవ విద్యత ఉంది, నా ఏవ విద్యతే. ఏవ కాదు, ముందు ఏదని నా చేసుకోండి. అది తర్వాత దీనిలో ఏమని చెప్తున్నారు? అర్జున, కుంతిపుత్ర, ఓ తాత, ప్రియ బంధువా అని చెబుతూ యోగ మార్గం నడుచుచు, మనం అనుకోండి ఇప్పుడు యోగ మార్గం నడుస్తున్నాము, కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాము, చేసిన తర్వాత మధ్యలో మార్గం విడిచిపెడతారు. మధ్యలో ఆ మార్గం ఉండి విచలితుడై అయినటువంటి వారికి ఇహపరములలో ఎట్టి హాని కలగదు. ఏమింటున్నారు? ప్రశ్న ఏమో. గురుజీ, భాగ్యలక్ష్మమ్మ గారు అన్మ్యూట్ లో ఉన్నారు గురుజీ, డిస్టర్బెన్స్ వస్తున్నది.
ఎవరు మ్యూట్లో ఉన్నారు కదా, మధ్య భారత్. అవునా గురుజీ, మ్యూట్ లోకి వచ్చేసారు. ఎవరైనా మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ రండి. తర్వాత మళ్ళా అది మీకు ఒక విషయం చెప్పాలి, ఇంతకుముందు చెప్పినా అనుకుంటాను. మ్యూట్ స్పెల్లింగ్ ఏంటి? అసందర్భమే కానీ చెప్పాల్సి వస్తుంది. మ్యూట్ స్పెల్లింగ్ ఏంటి? మ్యూట్ కదా స్పెల్లింగ్ ఏంటి? మ్యూట్ అవును స్పెల్లింగ్ గురుజీ. అంతే గురుజీ, మ్యూట్ మ్యూట్. అది తెలుగు పదం, గుర్తుంచుకోండి. ఉన్నది చెప్పండి. ము తే మూతే అంటే నోరు మూసుకునే అర్థం. అర్థమవుతుందా? బాగుంది గురుజీ, అర్థం బాగుంది. మూతే కదా, ఇమ్యూనిటీ మూతి మూతి అవుతుంది కదా, మూతి. అది గుర్తుంచుకోండి ఇప్పుడైనా. సరే, ఇక్కడ ప్రశ్న ఏమొచ్చింది? 22వ శ్లోకంలో చూడండి. బ్రహ్మార్గంలో అప్రతిష్ఠుడైతే శ్రీగాక, లేదా 20వ శ్లోకంలో కూడా ఇప్పుడు యమనియమాలు పాటింపక యోగం నుండి చెల్లించినటువంటి మనసు గలవాడ శ్రద్ధ ఉంటుంది కానీ యోగం సిద్ధించలేదు, ఆగిపోయాడు. అప్పుడు కామ్ గత్యం కృష్ణ అడిగాడు కదా. 22వ శ్లోకం కూడా అంతే. ఉభయభ్రష్టుడు అయిపోతాడు. ఉభయ విభ్రష్ట, చిన్న అభ్రం ఇవ, మేఘం ఏ విధంగా చిన్న భిన్నం అయిపోతుందో ఆ విధంగా ఉభయభ్రష్టుడు అయిపోతాడు. ఉభయ విభ్రష్ట కూడా. ఇహపరం నుండి విభ్రష్ట అయిపోతాడా? ఏమవుతాడు? ఏం జరుగుతుంది అని అర్జునుడు అడగడం జరిగింది. దానికి సమాధానం ఇక్కడ ఏమొచ్చింది చూడండి. ఏం సమాధానం ఉంది? ఏం విన్నారు? ఏం సమాధానం విన్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో? హాని ఏం కలగదని విన్నాం గురుజీ. మరి మధ్యలో అతనికి ఏం నష్టం కలగదు అన్నారు. సంతోషపడండి. మనం మంచి పని చేస్తే మంచి పని వ్యర్థం కాదు, గుర్తుంచుకోండి. ఒక్క దినం చేసినా, ఒక క్షణం చేసినా, ఎంత యోగాభ్యాసం చేస్తామో, మంచి పని చేస్తామో, పరోపకారం చేస్తామో అది వ్యర్థం కానే కాదు. ఇందాకేమనిపించింది? రెండు రేవాడు అది దొరకదు, ఇది దొరకదు, ఈ లోకం దొరకదు, పరలోకం దొరకదు, ఈ జన్మ వచ్చే జన్మ అనిపించింది. అనుకున్నాం గురుజీ. ఏం ఉభయ ప్రశ్న లేదు, నష్టమే లేదు. ఉభయ ప్రశ్న నష్టమే లేదు, ఎంత కొంత లాభం తప్పకుండా. ఇహపరంలో ఎట్టి హానియో కలగదు. అంటే ఎంత మంచి పని చేసినా చెడ్డ పని చేయలేదు. గమనించండి, చెడ్డ పని చేయలేదు కానీ యోగ మార్గంలో యోగాభ్యాసం చేయట్లేదు, మంచి పని చేయట్లేదు, పరోపకారం చేయట్లేదు, యజ్ఞం చేయట్లేదు, సమర్పణ లేదు, ఆగిపోయినాం అంతే. కూర్చున్నామండి. మనము ఈ మోక్ష మార్గం వెళ్ళడానికి లేదా ఇంటికి వచ్చే ముందు వస్తుంటే అలసిపోయి కూర్చున్నాము. నష్టమేంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. యాత్ర చేసినాము, వచ్చేటప్పుడు అలసిపోయినాము, ఒక చోట ఆగినాము, నష్టం ఏంటి చెప్పండి? నష్టం లేదు గురుజీ, నష్టం లేదు. మరి ఇందాకేమనిపించింది? ఇంతకుముందు ఏమనిపించింది? అప్పుడు నష్టం అనిపించింది. అంత వ్యర్థం అనిపించింది. వ్యర్థమేమో, ఏమైపోతాము, ఏంటి ఇటు ఇంటికి కాకుండా అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయినాం. ఇంటికి చేరుకోలేదు, అక్కడ యాత్రలు అక్కడ ఉండలేదు, మధ్యలో ఆగిపోయినాం కదా. చూసారా? కొద్దిసేపటి ఏమైపోయింది ఆలోచన, సమాధానం. ఎందుకు ఇలా జరిగింది చెప్పండి? ఎందుకు ఇలా జరిగింది? అప్పుడు అలా అనుకున్నా, ఇప్పుడు ఇలా అనుకుంటున్నాం. ఇది రైటే, అది రైటే, అప్పుడు అదే రైటు, ఇప్పుడు ఇదే రైటు. ఎందుకు అలా అనిపించింది? ఆ పరిస్థితిని బట్టి అక్కడ అలా అనుకున్నాము. ఇప్పుడు కొంచెం తెలిసి వచ్చిన తర్వాత ఇలా అనుకుంటున్నాం గురించి. వివేకము, బుద్ధి పని చేయలేదు అప్పుడు. బుద్ధి పని చేయలేదు. అప్పుడు అలా నిజం అనిపించింది కదా. ఇంటికి రాలేదు, అక్కడ యాత్ర చేసుకుని వస్తున్నాము, ఆగిపోయినాము, ఎంత అర్థమైపోయింది కదా. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇంటికి వస్తున్నాము, మధ్యలో ఆగినాము, నష్టం ఏంటి? ఏమైనా నష్టం ఉందా మధ్యలో ఆగితే? యోగాభ్యాసం చేస్తున్నాం లేదా పరోపకారం చేయాలనుకున్నాం, కొంతవరకు చేసినాము, దానం చేసినాం, ఇది చేసినాం, సేవ చేసినాం, కొంతవరకు అధ్యయనం చేసినాం, సంస్కృతం నేర్చుకున్నాం, వ్యాకరణం, కొందరు అష్టాధ్యాయ కూడా చేసిన వారు ఉన్నారు, చేస్తున్న వారు ఉన్నారు, యోగ దర్శనాలు, రకరకాల దర్శనాలు అధ్యయనం చేసిన వారు, విన్నవారు ఉన్నారు. ఇప్పుడు ఈ తరగతి ఉన్నవారు 6 దర్శనాలు పూర్తి చేసుకున్నవారు ఉన్నారు, కనీసం పరిచయం చేసుకున్నారు. 11 ఉపనిషత్తులు మనసు చాలా పరిచయం చేసుకున్నవారు ఉన్నారు. మీకేమైనా హాని జరిగిందో అది చెప్పండి. మీరు చెప్పండి మీ స్థితి. దర్శనాలు విన్నవారు ఏ హాని జరగలేదు గురించి. మీకు హాని ఏమైనా జరిగితే చెప్పండి. ఏమి హాని జరిగింది? జరిగిందా హాని? లేదు. వచ్చే జన్మ హాని జరుగుతుంది ఇప్పుడు వినడం వలన.
ఈ ఉపనిషత్తులు, దర్శనాలు, వేదాలు వినడం వల్ల మీకు వచ్చే జన్మలో ఏమైనా హాని జరుగుతుందా? ఏమీ జరగదు. మరి ఎందుకు అప్పుడు అలా ఓ అనిపించింది? స్వామి ఆ, స్వామి స్వామి చెప్పండి. స్వామి, విచలితుడు అంటే ఆగిపోవడం కాకుండా, ఇప్పుడు ఒక ఒక ఎగ్జాంపుల్ స్వామి, ఆర్య సమాజానికి వచ్చింటాడు, కొద్ది రోజులు విగ్రహారాధన మానేసి మామూలుగా ఉంటాడు, మన నిరాకార పూజ చేస్తుంటాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ విగ్రహారాధన చేయడము అట్లా చేస్తుంటాడు. అప్పుడు వానికి మంచి ఇహలోకంలో జరగదు కదా స్వామి. జరగదు. ఇక్కడ చేసిన మంచి పని ఉంది కదా, లెక్క ఈ లెక్క కట్టండి. ఎంత ఎంత మంచి పని ఆ చేసే మంచి పనికి నష్టం ఏంటి? ఒకరోజు యజ్ఞం చేసుకున్నాడు, వారంలో చేయలేదు, మళ్ళీ మూర్తి పూజ చేస్తున్నాడు, వారానికి ఆదివారం మాత్రం యజ్ఞం చేస్తాడు, మళ్ళీ మళ్ళీ 6 రోజులు మూర్తి పూజ చేస్తాడు. ఈ యజ్ఞం వల్ల నష్టం ఏంటి? ఇక్కడ ఇది పాయింట్. ఇక్కడ ప్రశ్న ఇదన్నమాట. యోగాభ్యాసం చేస్తున్నాము, ఇప్పుడు చేయట్లేదు. మౌనం ఉండాలనుకున్నాము, కొన్ని రోజులు ఉన్నాము, ఇప్పుడు ఉండట్లేదు. చేసినటువంటి ఏదైతే కర్మ ఉందో దానివల్ల నష్టం ఉందా? అది ప్రశ్న. ఏమీ ఉండదు. చేసిన కర్మ చెడని పదార్థం అన్నారు పెద్దవాడు. మంచి అయినా చెడు అది ఉంటది. అదే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభ అశుభం. తప్పకుండా అనుభవించాల్సింది అనుభవిస్తాం. మంచి పనికి మంచి పని ఉంటుంది, చెడు చేస్తే చెడు ఉంటుంది, దానికి ఫలితం ఉంటుంది కదా, తప్పదు. ఇక్కడ మనం చేసిన దానికి వ్యర్థం లేదు. ఇక్కడ యోగ మార్గంలో నడిచినాము, కొంతవరకు ప్రయత్నం చేసినాము, అభ్యాసం చేసినాము, కొంత సిద్ధించింది, కొంత సిద్ధించలేదు, ఆగిపోయినాం అంతే. లాభం లేదనుకున్నాం, ఆగిపోయినాం. కానీ చేసినంత వరకు అయితే లాభం ఉంది కదా. అందుకే నిరాశ రాకుండా చూసుకోండి, వ్యర్థం కానే కాదు. ఇక్కడ భగవద్గీతలో ఇది చాలా బాగా చెప్పారు. యోగ భ్రష్టుడు అయి ఉంటారు. భగవద్గీత కాదు, అన్ని శాస్త్రాలు అదే ఉంటుంది. మనం ఈ మంచి మార్గంలో ఆగిపోతే నష్టం లేదు. భ్రష్టం అంటే అట్లయితే స్వామి, అట్లయితే అందరూ ఆగిపోతారు స్వామి. ఇంకా ఆగిపోండి. విషయం ఏంటంటే మీరు ఇంటికి రాకుండా ఆగిపోండి. ఇప్పుడు మార్కెట్ వెళ్ళండి, ఇంటికి రాకుండా ఆగిపోండి, నష్టం మార్కెట్ పడుకోండి. మంచిదే కదా అని చెప్పినప్పుడు ఇంకా సరేలే, ఎట్లయితే మేలేని. ఇక్కడ విషయం ఏంటండి మునిశేఖర్ గారు, మంచి పని చేయడం అనేది మంచి అని చెప్తున్నాం. ఇక్కడ మంచి పని చేయడం అనేది మంచి, దానివల్ల నష్టం లేదు అని ఇది విషయం. ఇది ఆగిపోవడం మంచిదని చెప్పట్లేదు, కూర్చోవడం మంచిది, పడుకోండి అని అది మంచిదని చెప్పట్లేదు. చేత కానప్పుడు ఆగండి అంతే, కానీ వెనక్కి వెళ్ళకండి. వెనక్కి వెళ్ళేది లేదు. కానీ మీరు ఎంతవరకు వచ్చారో అంతవరకు వచ్చి ఆగండి, కూర్చోండి, రెస్ట్ తీసుకోండి, బలాన్ని పుంజుకోండి, ఛార్జింగ్ చేసుకోండి, మళ్ళీ లేవండి, రండి. అక్కడ ఉంటామని ఉండండి. కానీ ఎంత నడిచారో ముందుకు రావడానికి, ఇంటికి రావడానికి, అది వ్యర్థం కాలేదు కదా. అది వ్యర్థమైంది ఏమైనా? అది విచలితుడు అంటే ఆగడం కాదు కదా సార్, మళ్ళీ మామూలుగా పోవడం కదా సార్, విషయాలలో లేదు. ఎంతవరకు వచ్చారో అంతవరకు రావడం, ఇక్కడ అదే అర్థం. మరి ఇక్కడ ఇదే మనం వేరే అర్థం చేసుకుంటాం. భ్రష్టుడు అంటే, విచలితుడు అంటే మనం చెడిపోయాడు, అది కాదు. నిజానికి ఎంతవరకు వచ్చాడు, ఎంతవరకు మంచి పని చేశాడు అంతవరకు, తర్వాత అక్కడి నుంచి ఆగిపోయాడు. దాన్ని విచలితం అన్నమాట. అదే అంటే వస్తూ ఆగిపోయాడు అనమాట. ఇంటికి వస్తూ ఆగిపోయాడు. అలా ఈ అర్థం తీసుకోవాలి. ఎక్కడో పడిపోయాడు, పడిపోయినందుకు దాని కర్మ అది వేరు ఉంటుంది. కానీ ఎంత మంచి పని చేసినాడో అది వ్యర్థమైందా అని ఇక్కడ ప్రశ్న. అది అటువంటి వాని యొక్క గతి ఏమిటి అంటే, అందరూ చేసిన యోగాభ్యాసం వ్యర్థమా, మంచి పని వ్యర్థమా, పరోపకారం వ్యర్థమా, వేదాధ్యయనం, ఈ వేదాంత శాస్త్రాలు, దర్శనాలు, ఉపనిషత్తులు ఇదంతా వ్యర్థమా? వ్యర్థం కాదు కదా. ఇంతవరకు ఆలోచించాలి. తర్వాత వేరే పుస్తకాలు చదువుకుంటున్నాడంటే చదువుకుంటాడు, దానికి వేరే ఉంది కదా ఆ ఫలం వేరుంది. ఇంతవరకు అయితే లాభం ఉంది కదా. అందుకే ఏం చేయాలి ఇప్పుడు? వినండి, బుద్ధునవాడు ఏం చేస్తాడు, వివేకం ఉంటే అంటే నేను నా సంస్కారం వ్యర్థం చేసుకోకూడదు, లాభం లేకున్నా కానీ. ఇప్పుడు ఒకవేళ మనం గమనించండి, ఇదే సమయం మనం సినిమా చూడొచ్చు, చెత్త చూడొచ్చు, ఇంకెక్కడైనా వెళ్ళొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు. ఈ సమయంలో ఇప్పుడు ఇవి 4 నుంచి 5 గంటల మధ్యలో ఈ గంట సేపు ఏమైనా చేయొచ్చు కదా. ఈ సమయం ఎలా వాడుకుంటున్నాం? ఇది వ్యర్థం అవుతుంది ఎవరికైనా? మీకు కొందరికి వ్యర్థం అనిపిస్తుంది, సినిమాలు షికారులు తిరిగే వారికి, అటువంటి వారికి వ్యర్థం అనిపిస్తుంది. కానీ మనకు వ్యర్థం అనిపించట్లేదు కదా. ఇది భేదం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి.
ఓం స్వామి సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి జితేంద్రియుడు కానివాని యొక్క ఏ కార్యం, యజ్ఞం గాని, ధ్యానం గాని, యోగం గాని ఫలించదని రాసినాడు స్వామి. అది జితేంద్రుడు, అది వేరు. అక్కడ ఆ సందర్భం, ఆ సందేహం వేరు. జితేంద్రుడు ఇంద్రియాలను కంట్రోల్ చేయకపోతే, ఇంద్రియాలను జయించకపోతే అని అర్థం, అది వేరే. ఇక్కడ ఏంటంటే మంచి పని, యోగ మార్గంలో ఎంతవరకు వచ్చిందో అంతవరకు అనమాట. యోగ భ్రష్టుడు కాదు పదం ఇది, యోగ భ్రష్టుడు, యోగ మార్గం చెల్లితే అది విషయం. ఇంతే ఆలోచించాలి. మంచి మార్గంలో, పరోపకారంలో, ధర్మ మార్గంలో ఎంత చేస్తుందో లాభమే, నష్టం లేదని ఇంత తీసుకోవాలి. అది జితేంద్రుడు, అది వేరు. ఓం గురుజీ, ఇది ఆలస్యం అని అనుకోవచ్చా గురుజీ? ఆలస్యం అంటే సంస్కృతంలో ఆలస్యం అంటే సోమర్థనం, నిర్లక్ష్యం, అజాగ్రత్త. ఇది బ్రేక్ అండి. ఓకే. సమర్థనం, ఆలస్యం అంటే నిర్లక్ష్యం, అజాగ్రత్త, ఇవన్నీ అర్థాలు వస్తాయి. తర్వాత శ్లోకం ఇక్కడ మనకు స్పష్టంగా గుర్తుంచుకోండి. మనం ఎంత చేస్తుందో లాభం ఉంది, చేయకపోతే మాత్రం నష్టం అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. చేసింది మాత్రం నష్టం లేదు, లాభమే. చేయకుండా ఉంటే అది నష్టం. ఇప్పుడు ఇక్కడ నుంచి అర్థం చేసుకోవాలి. ఎంతవరకు మనం వచ్చినామో ఇంటి వైపు, అంతవరకు లాభమే జరిగింది. ఇప్పుడు రాకుండా వెనక్కి పోతే, ఇంతమంది అనుకున్నాం కదా, వెనక్కి పోతే ఏమంటారు? ఆగడం నష్టం లేదు, వెనక్కి వెళితే ఏమంటారు? అప్పుడు అంటారు ఉభయ భ్రష్టు. ఉభయ భ్రష్టు కదా, మళ్ళీ రావాల్సి వస్తుంది కదా, మళ్ళీ ఇంటికి రావాలి కదా. కష్టం, ఎవరికి కష్టం అవుతుంది? వెనక్కి వెళ్ళినా పక్కదారులు పట్టినా నడిచిందంతా వ్యర్థం అయిపోయింది గురూజీ. మీరు సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి, వేరే ఊరికి వెళ్తే మళ్ళీ మన ఊరికి రావాలి కదా, మన ఇంటికి రావాలి కదా. మళ్ళీ కష్టం ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? ఎక్కువే అవుతుంది. మరి బుద్ధి ఉన్నట్ట కాదు కదా, క్షణంలో వెనకబడిపోతాం. అందుకే బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఆగిపోతాడు, అంతే, అక్కడ ఆగుతాడు. ఆగండి, ఇక్కడ వెనక్కి వెళ్ళండి, పక్కదారులు పట్టండి అని కాదు, అక్కడ ఆగండి, ఆగి మళ్ళీ ముందుకు రండి, ఇంటికి రండి, అది విషయం. విషయం స్పష్టమైందా? ఇంకా సందేహాలు ఉన్నాయా ఇందులో? అర్థమైంది. ఇంకా ఆలోచించండి. నిన్నటి ప్రశ్న ఉంది, హోంవర్క్ తర్వాత చివరికి చెప్పాలి, నేను మర్చిపోలేదు. హోంవర్క్ నిన్నటిది. తర్వాత శ్లోకం చూడండి, 24వ శ్లోకం. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోక అనుషిత్వ శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట అభిజాయతే. ఎవరు? నిర్మలమ్మ గారు పుస్తకం దగ్గర చెప్తాను గురుజీ. యోగ భ్రష్ట, యోగమున పతితుడైన వాడు, పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య, పుణ్యవంతులు పొందు లోకములను, జన్మలను పొంది, శాశ్వతీ సమాహ ఉషిత్వ, చాలా సంవత్సరములందు ఉండి, శుచీనాం శ్రీమతాం గేహే, పవిత్రులు సంపన్నులునైన వారి గృహమున, అభిజాయతే పుట్టును. తాత్పర్యము: ఈ జన్మమున యోగ మార్గము నుండి విచరితుడైన వ్యక్తి పుణ్యవంతులు పొందు జన్మమును పొంది అట సుఖించును. బహుకాలము ఇట్లు పవిత్రులు సంపన్నులైన వారి వంశములందు మానవుడై పుట్టుచుండును. బాగుందా రిజల్ట్? మంచి రిజల్ట్ చూసారా? యోగ భ్రష్టు అయ్యాడు ఈ జన్మలో. దాని తర్వాత పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య, ఇక్కడ లోకం అంటే పుణ్యవంతుడు గర్భం అనుకోండి. పుణ్యకృతాం లోకాన్, పుణ్యవంతులు పొందు లోకాలు అంటే పుణ్యం చేసుకున్నారు. ఏ లోకాలు పొందుతారు, ఏ స్థితి పొందుతారు? ఇక్కడ లోకం అంటే స్థితి లేదా జన్మ. లోకాలంటే పుణ్యం వలన ఏ లోకం, ఏ జన్మ లభించింది, ఆ జన్మ పొంది అటువంటి స్థితిని పొంది, శాశ్వతీ సమాహ, సమా అంటే కుర్వన్నేహ కర్మ అని చెప్పండి మంత్రం. కుర్వన్నేహ
కుర్వన్నేవ కర్మని విజయ్ శతకం సమాహ శతం ఏవం సమ అక్కడ వైనం. సమ అంటే ఏంటి? సంవత్సరాలు. శతం సమ 100 సంవత్సరాలు. సమాహ అంటే సంవత్సరాలు. ఇక్కడ శాశ్వతీ సమ అన్నారు అంటే ఎక్కువ సంవత్సరాలు, చాలా సంవత్సరాలు. శాశ్వత సంవత్సరాలు అంటే ఎక్కువ ఇక్కడ శాశ్వతం కాదు. ఉషిత్వ అంటే నివసించి, వశిత్వ అంటే ఉషి అంటే వశం, నివాసం అన్నమాట. వసించడం అంటే నివసించి, అదే వసించే ఉషిత్వ అంటారు. అంటే నివసించి అంటే చాలా సంవత్సరాలు నివసించి. ఇక్కడ ఆ జన్మల్లో శుచీనాం శ్రీమతాం గేహే, పవిత్రులు సంపన్నులు. శుచి అంటే పవిత్రులు. ఏ పవిత్రులు? అవిద్య అంధకారం లేని వారు, అటువంటి పవిత్రులు. అజ్ఞానం అనే అశుద్ధి లేని వారు. శ్రీమతాం సంపూర్ణటువంటి, గేహ అంటే గృహం, అటువంటి గృహమున అభిజాయతే పుడతారు. అంటే ఈ జన్మమున యోగ మార్గం నుండి విచలిత అయితే, అంటే విచలితుడు అంటే ఆగిపోయిన వాడు అని అర్థం. ఇలా అర్థం చేసుకోండి. విచలితుడు అంటే ఆగిపోయిన వారు. యోగ మార్గం నుండి ఇంతవరకు అయితే యోగం చేస్తారో, అభ్యాసం చేస్తారో, యమ నియమాలు పాటిస్తారో, కొంతవరకు వస్తారు కానీ ఆగిపోతారు, అక్కడ ఉండిపోతారు. ఈ జన్మ చాలిస్తారు. ఈ జన్మ ఇంకా మళ్ళీ ఇంకా లేదు, ఇంకా ప్రయత్నం చేయలేదు ఈ జన్మలో. కానీ అది వచ్చే జన్మలో ఏమవుతుంది? మంచి కుటుంబము, పవిత్రమైనటువంటి కుటుంబం, సంపన్న కుటుంబం. సంపన్న అంటే ధనం అనుకోకండి, విద్య కూడా సంపన్నమే. అంటే అన్ని వసతులు, వనరులు ఉన్నటువంటి, సౌకర్యం ఉన్నటువంటి ఆ కుటుంబంలో, ఆ తల్లి గర్భంలో మళ్ళీ మానవుడే పుడతాడని చెప్పినారు. అంటే మానవుడు ఎందుకు పుడతాడు? పశువు పుట్టొచ్చు కదా, చెప్పండి. మానవుడు ఎందుకు పుడతాడు? అంటే అతను చేసినటువంటి కర్మ ఫలం వలన పుడతాడని కదా ఇక్కడ చెప్తున్నారు. అంటే యోగ మార్గం అంటే అమ్మ, ఇది తర్వాత శ్లోకంలో వస్తుంది. యోగ మార్గం అంటే ఊరికే అందరికి అర్థం కాదు, అందరికి రుచించదు. బాగా గుర్తుంచుకోండి. యోగ మార్గం అందరికి రుచించేది కాదు, అర్థమయ్యేది కాదు. అసలు స్పర్శించేవారు కూడా స్పర్శించరు. యోగాభ్యాసంలో స్పర్శ కూడా ఉండదు, కనీసం పరిచయం కూడా చేసుకోరు, ఇంట్రడక్షన్ కూడా ఉండదు. మనకు గత జన్మలో ఏమైనా కొంచెం రుచి వాసనలు ఉంటే, ఆ సంస్కారాలు ఉంటేనే ఇప్పుడు మనం వింటున్నాం, అర్థం చేసుకుంటున్నాం, మనకు బాగా అనిపిస్తుంది, రుచి అనిపిస్తుంది, కొంత చేస్తున్నాం కూడా మనం. ఇది అకస్మాత్తుగా రాలేదు మనకు. దాని అర్థం ఏంటి? ఇంకా మంచి సంస్కారాలు, ఇంకా పుణ్యం ఉందని అర్థం. అందుకే మానవులే పుడతారు. అందులో ఈ జన్మలో కూడా ఇంకా ప్రయత్నం చేసిన కాబట్టి తప్పకుండా మానవులే పుడతారు. ఇది గుర్తుంచుకోండి. మంచి వంశం నందు మానవుడే పుట్టుచుండును అంటే ఇది యోగాభ్యాసం అటువంటిది. నిజమైనటువంటి యోగాభ్యాసం, నటన యోగాభ్యాసం కాదు. తర్వాత 25 శ్లోకం చూడండి. అథవా యోగినామేవ, అథవా అంటే లేదా, లేక, అథవా యోగినాం ఏవ కులే భవతి ధీమతాం. ఏతత్ హి, ఏతద్ధి, ఏతత్ హి. అక్కడ ధీలో ఉత్తదహవతం చూడండి, మహాప్రాణ ధావత్, అది హి అనమాట. ఏతత్ హి, ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యది ఈదృశం. యత్ అది యత్ ఈదృశం లోకే జన్మ యత్ ఈదృశం యదీదృశం యత్ ఈదృశం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యది ఈదృశం. ఎవరు? సుజాతమ్మ గారు, 25 శ్లోకం. గురుజీ. అథవా లేక, ధీమతాం యోగినాం బుద్ధిమంతులైన యోగుల, కులే ఏవా కులమునందే, భవతి జన్మించును, హి నిశ్చయముగా, ఈదృశం జన్మ ఇట్టి జన్మము, యత్ ఏది కలదో, ఏతత్ ఇది, లోకే దుర్లభతరం ఈ లోకమున లభించుట మిక్కిలి కష్టము. తాత్పర్యము: లేక బుద్ధిమంతులైన యోగుల కులమందైనను జనించును, ఇట్టి జన్మము లభించుట సులభము కాదు. కారణమేమనా? గురుజీ నమస్తే. కారణం ఏమని 26 శ్లోకంలో సమాధానం వస్తుంది. అంటే బుద్ధిమంతులైన యోగుల కులము ఆ కుటుంబంలో జన్మించడం జరుగుతుంది. ఈ జన్మ, ఇటువంటి జన్మ లభించడం చాలా కష్టం, సులభం కాదు. ధీమతాం యోగినాం అంటే బుద్ధిమంతులైన యోగులు, అంటే వివేకవంతులైనటువంటి యోగులు. అని యోగాభ్యాసం చేస్తుంటాం కానీ బుద్ధితో, విద్యతో, వివేకంతో, విచక్షణతో, గురువుల సమక్షంలో సరైన పద్ధతిలో విధి విధానాలను అనుసరించి యోగాభ్యాసం చేసేవారు బుద్ధిమంతులైనటువంటి యోగులు. అటువంటి యోగుల యొక్క కులే ఏవ ఆకులమునందే భవతి జన్మిస్తారు, అవుతారు అంటే జన్మిస్తారు. హి ఏతద్ధి, హి అంటే నిశ్చయంగా, ఈదృశం ఇటువంటి జన్మ, ఏతుందో యత్
యత్ ఈదృశం జన్మ యత్ ఉన్నది ఏతత్ ఇది ఏతద్ హి ఏతత్ లోకే ఈ లోకంలో దుర్లభతరం కష్టము మిక్కిలి కష్టం. ఏం చేయాలి మరి? యోగాభ్యాసం చేయాలి, ప్రయత్నం చేయాలి. కారణం ఏంటో చెప్తున్నారు 26వ శ్లోకంలో. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వాదేహికం అంటే పూర్వదేహం, పౌర్వదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన అంటే ఓ అర్జున అని సంబోధిస్తూ చెప్పడం జరుగుతుంది. ఎవరు చెప్పని వారు? మిగిలిన వారు ఎవరున్నారు? మహేశ్వరమ్మ ఓం గురుజీ. చెప్పండి. కురునందన అర్జున తత్ర అక్కడ తం పౌర్వదైహికం ఆ పూర్వదేహమునకు సంబంధించిన బుద్ధి సంయోగం లభతే బుద్ధి సంబంధమును పొందును చ తతః భూయః తదనంతరము మరల సంసిద్ధౌ శ్రేష్టమైన సిద్ధి కొరకు యతతే యత్నించును యోగుల వంశమున జనించి తాను పూర్వజన్మమున సంపాదించిన జ్ఞానములను బాల్యమునని స్మరించి ఎట నుండి సిద్ధి కొరకు యత్నించును. ఓం గురుజీ. సంసిద్ధం తర్వాత శ్రేష్టంగా టావుతుంది, మహాప్రాణం ఉండాలి, ఒత్తు టావుతూ ఉండాలి. దిద్దుకోండి అది శ్రేష్ఠ ఒత్తు టావత్తు. అయితే యోగుల వంశం జన్మించి తాను పూర్వజన్మ సంపాదించిన జ్ఞానమును బాల్యముననే స్మరించి అక్కడి నుండి సిద్ధి కొరకు ప్రయత్నించును. చూసారా, మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో ఈ జన్మలో అయితే మనం నేర్చుకుంటామో వేదానుకుల శాస్త్రాలు ఈ ఎన్నో విషయాలు స్మరించి ఉంటామో. అందుకే నేను ఏమంటానంటే ఆత్మస్థం చేసుకోండి, కంఠస్థం కాదు. కంఠస్థం చేస్తే కంఠం ఇక్కడ నుండి పోతుంది, శరీరం ఇక్కడ ఉంటుంది. నాలుకస్థం, కంఠస్థం, పెదవస్థం ఇవి కాదు. ఓష్ఠస్థం, జిహ్వాస్థం, కంఠస్థం అంటే కొందరు పెదవులు మాత్రమే అంటే పెదవులతో మాట్లాడతారు, పలుకుతారు, కానీ లోపల దిగరు. కొందరు నాలుక వరకే, కంఠం వరకే. కంఠం అంతా సరిపోదు. ఆత్మస్థం కనుక చేసుకుంటే జన్మలో పనిచేస్తుంది. ఆత్మలో నింపుకోండి విద్యను, కంఠంలో కాదు, నోట్బుక్లో కాదు. ఎంత రాసుకున్నా ఏమి లాభం? నోట్బుక్లో ఉండిపోతుంది అది. మీకు తెలిసి ఉంటుంది, ఎన్నో నోటు చేసుకున్నారు మీరు చిన్నప్పటి నుంచి. ఆ చిన్నప్పుడు నోట్బుక్స్ అన్నీ ఉన్నాయా? నోట్స్ అన్నీ ఉన్నాయా? చూసుకోండి. ఉన్నాయా? ఇప్పుడు అన్ని గుర్తున్నాయా? ఏదైతే మీ కంఠంలో కంఠస్థం చేసుకునే కొన్ని ఉన్నాయి. కంఠం కంటే మాటికి లోపల నింపుకున్నటువంటి మీ మస్తిష్కం ఏదైతుందో అది మాత్రం ఉంటుంది. కంఠస్థం కాదు, మస్తిష్కం, మెదడులో ఉంటాయి. మెదడే కాదు, ఇప్పుడు ఆత్మలో ఉన్న విద్య ఎప్పటికి ఉంటుంది. ఈ జన్మ కాదు, జన్మలు కూడా పనిచేస్తుంది. బాగా నింపుకోండి, ఆత్మలో నింపుకోండి. అది అసలు మర్చిపోవడం ఉండదు. ఏ సమయమైనా, రాత్రి అయినా, పగలైనా ఎప్పుడైనా చెప్పగలుగుతాం. అకస్మాత్తుగా లేపి అడిగితే కూడా చెప్పగలుగుతాం. ఆత్మస్థమైతే. కంఠస్థమైతే గుర్తు చేసుకోవాల్సి వస్తుంది, తలగొక్కాల్సి వస్తుంది. గుర్తుకు రాకపోతే ఏం చేస్తారు? తలగొక్కుంటారా? ఏం చేస్తారు? తడుముకుంటారు. నెత్తి కొట్టుకుంటారా? తడుముకుంటారు గురుజీ. తడుముకొని మళ్ళీ ముందు నుంచి మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మనం గుర్తుకు రాకపోతే ఏం చేస్తారు? మన తలగొక్కుంటారు, ఆకాశం చూస్తారు, రకరకాల ప్రయత్నం చేస్తుంటాం కదా. అదంతా ఎందుకు? ఇవన్నీ ఈ గొడవ ఎందుకు? ఆత్మస్థం చేసుకోండి, ఎప్పుడంటే అప్పుడు వస్తూనే ఉంటాయి. లోపల నింపుకోండి. ఇది అంటే బాల్యముననే స్మరించి అటు నుండి సిద్ధి కొరకు ప్రయత్నించును. బాగా గుర్తుంది. చిన్నప్పుడు అన్ని గుర్తుకొస్తాయి. నా అనుభవాలు చెప్తున్నా. అసలు ఈ ఆయుర్వేదం గురించి నాకు పెద్ద శాస్త్రం ముందు ఏం చదవలేదు, కానీ అన్ని గుర్తుంటాయి. ఎవరైనా ఒకసారి చెప్పేసి చాలు, ఆ చెట్టు ఎలా పనిచేస్తుంది, ఆ చెట్టు పేరు ఏమిటో అని గుర్తుంటాయి. అంటే పూర్వజన్మలో సాధన ఉంది. అంటే గురువు లేకుండా కూడా ఎన్నో విద్యలు ఉంటాయి మనకు. ఈ జన్మలో గురువు లేడు, గత జన్మలో గురువు ఉన్నారు. మీ అందరికీ ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. మీరు గమనించండి, మీ అందరికి కూడా ఏదో ఒక విద్య ఉంటుంది, ఏదో ఒక వరం ఉంటుంది. అది గత జన్మ చేసినటువంటి సాధన, అభ్యాసము, మీ పురుషార్థం ఉంటుంది. నాకైతే అటువంటి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వ్యాకరణం ఊరికి అర్థమైపోతుంది నాకు, పెద్ద చెప్పాల్సిన అవసరమే లేదు. చదువుకుంటే అర్థమైపోతుంది. ఈ శాస్త్రాలు కూడా చదివితే అర్థమైపోతాయి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే గత జన్మలో ఉంది, అందుకే అర్థమవుతాయి. అంటే ఈ జన్మలో పనిచేస్తాయి, ఏ జన్మకైనా పనిచేస్తాయి. మీ ప్రయత్నం వ్యర్థం కాదు, వ్యర్థం కానే కాదు. ప్రయత్నం చేయండి, తప్పకుండా పనిచేస్తుంది. కానీ ఆత్మలో నింపుకోండి, బయట కాదు. నోట్బుక్లో రాసుకొని ఏమంట మాటికి అందుకంట నోట్బుక్లో రాసుకొని తగ్గించండి. మస్తిష్కంలో రాసుకోండి, లోపల రాసుకోండి, తర్వాత రాసుకోండి, తర్వాత రాసుకోండి. వినేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వినండి, కళ్ళు మూసుకొని వినండి, అంతర్ముఖమై వినండి, లోపలికి వెళ్ళి వినండి, అన్ని బాగా గుర్తుంటాయి.
గుడ్డి వాళ్ళకి బాగా గుర్తుంటాయి. ఎందుకు? కళ్ళు మూసుకొని ఉంటారు కాబట్టి బాగా గుర్తుంటాయి వారికి. లోపల నింపుకోవాలి. తర్వాత శ్లోకం 27వ శ్లోకం. పూర్వాభ్యాసేన, ఇక్కడ పూర్వ అభ్యాసేన ఉండాలి. కొత్త పుస్తకం చూసుకోండి. పూర్వాభ్యాసేన ఉండాలి. పూర్వాభ్యాసేవ ఉంది. పూర్వాభ్యాసేన తేనైవ ఉండాలి. తేనైన ఉంది. తేనైవ ఉండాలి. అది హ్రియతే హి అవశో అపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మ అతిరిచ్యతే. జిజ్ఞాసు అపి యోగస్య శబ్ద బ్రహ్మ అతిరిచ్యతే. 27వ శ్లోకం. ఎవరున్నారు మిగిలిన వారు? మునిశేఖర్ గారు, అప్పలనాయుడు గారు, పుస్తకం ఉన్నవారు ఎవరైనా? అంజని అమ్మ, స్వామి భాగ్యలక్ష్మి అమ్మ, బుక్ లేదు స్వామి. చెప్పండి. ఎవరైనా చెప్పండి. పద్మావతమ్మ గారు, ఓం నమస్తే గురుజీ. పద్మావతమ్మ గారు చెప్పండి. సహ అవశః అపి, అతడు వివశుడై తేన పూర్వాభ్యాసేన ఏవ, ఆ పూర్వమునర్చిన అభ్యాసముతోనే క్రియతే యోగము వంకకు లాగబడు. యోగస్య జిజ్ఞాసు, యోగము ఎరుగకోరువాడు శబ్ద బ్రహ్మ అపి, శబ్ద జ్ఞానమును కూడా అతిరిచ్యతే. అతిరిచ్యతే ఉండాలా గురూజీ? ఇక్కడ అతిరిచ్యతే ఉండాలి. అతిరిచ్యతే తాకటి అండి. అదే అందుకు అతిరిచ్యతే దాటిపోవును. యోగ విషయమున అతడు వినిన దానికంటే చదివిన దానికంటే ఎక్కువ స్వయముగానే తెలుసుకొనగలిగిన వాడని భావము. ఇప్పుడు చెప్పండి. మీరన్నీ ఆత్మస్థం చేసుకుంటున్నారు గురూజీ. తాత్పర్యం. అర్జున, అతడు పూర్వముత చేసిన అభ్యాస సంస్కార బలముచే ఈ జన్మమునందును యోగ మార్గమున నడవబడును. పూర్వాభ్యాసము వలన ఏర్పడిన సంస్కారము యోగ భ్రష్టునకి జన్మమున తోడుపడుటయే కాక బలవంతముగా అతన్ని యోగము అభ్యసింప ప్రేరేపించును. యోగ మార్గమున జీవనయాత్ర నడిపి సిద్ధి పొందక పూర్వమే మార్గభ్రష్టుడైనను అతనికి ఏమీ హాని కలుగదు. మరియు యోగ మార్గమున నడవకున్నను ఆ మార్గము ఎరుగగోరు వ్యక్తి కేవల బ్రహ్మ విద్యకు సంబంధించిన పుస్తకముల పఠన మునర్చువాని కంటే శ్రేష్ఠుడగును. బ్రహ్మను గూర్చి నేర్చిన శబ్ద జ్ఞాని కంటే యోగ మార్గమును ఎరుగగోరువాడు శ్రేష్ఠుడుగా ఎంచబడునన్నమాట. ఓం నమస్తే గురు. పుస్తకాలు చదువుతూనే ఉంటారు, అన్ని కంఠస్థమే, వేదాలు శాస్త్రాలు, కానీ యోగ మార్గం ఉండదు, యోగాభ్యాసం ఉండదు. కొందరు యోగాభ్యాసం చేస్తారు, భక్తి ఉంటుంది, ధ్యానం ఉంటుంది, జపం ఉంటుంది, కానీ ఎక్కువ చదవడం ఉండదు, పుస్తక పఠనం ఉండదు. ఎవరు శ్రేష్ఠులు? ఇప్పుడు పుస్తకం పఠనం లేకున్నా ఈశ్వర సమర్పణ, ఈశ్వర భక్తి ఉంది. ఎవరు శ్రేష్ఠులు అంటే గత జన్మలో అభ్యాసం అయింది, శబ్దజ్ఞానం ఉంది. ఈ జన్మలో ఏం చేస్తున్నారు? యోగాభ్యాసం చేస్తున్నారు, ఈశ్వర సమర్పణ, ఈశ్వర భక్తి ఉంది. శబ్దజ్ఞాని కంటే యోగ మార్గం అంటే తత్వజ్ఞాని అనమాట. ఇక్కడ తత్వజ్ఞానం తీసుకోవాలి అంటే ఉన్నదన్నట్టు తెలిసిన వాడు తత్వజ్ఞాని, యథార్థం తెలిసినవాడు తత్వజ్ఞాని. శాస్త్రజ్ఞాని కంటే శబ్దజ్ఞాని కంటే తత్వజ్ఞాని గొప్పవాడు. అంటే యోగాభ్యాసం చేయాలి, అది గొప్పది. మనం అంత చదివి అన్ని విని కూడా యోగాభ్యాసం లేకపోతే, ఈశ్వరుని పట్ల భక్తి లేకపోతే, సమర్పణ లేకపోతే వ్యర్థం. అది ముఖ్యం, బాగా గుర్తుంచుకోండి. కొందరు ఏం చదవరు కానీ ఈశ్వర సమర్పణం, భక్తి ఉంటుంది, అది ముఖ్యం. అటువంటి వారిని ఎందరూ చూస్తాం మనం. ఈ జన్మలో ఏం చదవలేదు కదా, ఏ శాస్త్రాలు లేవు కదా, ఏ సంస్కృతం రాదు కదా అనుకుంటాం. ఏం రాదు నిజానికి, కానీ భక్తి ఉంటుంది, సమర్పణ ఉంటుంది. అటువంటి వారు ఎందరో యోగులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. సంస్కృతం రాకపోవచ్చు, శ్లోకాలు రాకపోవచ్చు, వేద మంత్రాలు రాకపోవచ్చు, సరిగ్గా చెప్పడం రాకపోవచ్చు, కానీ లోపల భక్తి ఉంటుంది, సమర్పణ ఉంటుంది, ఆచరణ ఉంటుంది. అటువంటి వారు గొప్పవారు. బ్రహ్మ విద్య అంటే వారు పూర్వజన్మలో చేసి ఉంటారు, శబ్దజ్ఞానం ఉంది, అంతా ఉంటుంది, కానీ ఈ జన్మలో లేదు. ఈ జన్మలో లేదు. అది ఇక్కడ ఇప్పుడు అది మనకేమనిపిస్తుంది? ఈ జన్మలో ఏం చేస్తలేరు, ఏం చదవరు అనిపిస్తుంది, కానీ అది కాదు.
ఉమ్. ఇప్పుడు ఈ జన్మ నేను కూడా ఇప్పుడు ఆయుర్వేదం గురించి పెద్ద ముందు ఏమి చదవలేదు, తర్వాత చూసుకుంటాను నేను. ఏదో చెట్టు దొరికిన తర్వాత దాని గురించి అప్పుడు చూసుకుంటాను, కానీ ముందేముండదు. నేనైతే అనుకుంటాను అదే ఉంటుంది శాస్త్రంలో. ఇవన్నీ చదివి ఉన్నారు అయితే మీరు అంత ముందు ముందే చేసి ఉంటాను నేను. అవును. చాలా మంది ఏమనుకుంటారు, ఒక గొప్ప గురువు ఉండొచ్చు అనుకుంటారు. ఈ యోగ విషయం కూడా అంతే నాకు. అలాగే ఈ వ్యాకరణం చెప్తుంటే ఊరికి అర్థమైపోతుంటుంది. ఎందుకు అర్థమైపోతుంది అంటే గత జన్మలో ప్రయత్నం ఉంది, సాధన ఉంది, వ్యర్థం కాదు. మీకు కూడా తప్పకుండా ఏదో ఒకటి ఉంటుంది. కానీ అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఈశ్వరుని పట్ల సమర్పణ, భక్తి, అనన్య భక్తి ఉండాలి. అది ముఖ్యం పెట్టుకోండి, అది బాగా కాపాడుతుంది. ఇదంతా ఏది కాదు అనుకోకండి, ఈ శాస్త్రం లేదు ఆ శాస్త్రం ఏమనుకోకండి. అన్నిటి యొక్క ఉద్దేశం, లక్ష్యం ఒకటే, సారమంతా ఇంతే. ఏంటి సారమంతా? సంగ్రహణ బ్రవీమి ఓం ఇతేతత్ సర్వే వేదయత్ పదమామనంతి ఇది ఛంతో బ్రహ్మచర్యం చరంతి సర్వాన్ని వదంతి. ఇది సంగ్రహణ బ్రమే. సంగ్రహంగా అంటే సంక్షిప్తంగా సారరూపంగా చెప్పేది ఏంటి? ఓం ఇది ఏతత్. ఓమే మరి చివరికి అంతే. ఓమే ఏకాక్షరమే తెలుసుకోవాల్సింది. ఇంతే సారం. ఇంత ప్రయత్నం చేసి తర్వాత శ్లోకం చూద్దాం. ప్రయత్నాత్ యతమానః తు ప్రయత్నాత్ యతమానస్తు యోగి. ప్రయత్నాత్ యతమానః తు, అది మానస్తు అవుతుంది. ప్రయత్నాత్ యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష. కిల్పిష ఉన్నది, కిల్బిష బావత్ రాసుకోండి. కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాం గతిం. 20వ శ్లోకం. కృష్ణారావు గారు ఓం స్వామి. ప్రయత్నాత్ ఉపాయముతో యతమానః యత్నించుచు యోగి యోగమార్గావలంబి తు సంశుద్ధ కిల్బిషః పాపముల నుండి శుద్ధుడై అనేక జన్మ సంసిద్ధ అనేక జన్మములందు పవిత్రుడై తతః పరాం గతిం యాతి అనంతమున ఉత్తమ గతిని మోక్షమును పొందును. తాత్పర్యం. ఇక ప్రయత్నపూర్వకముగా యోగ మార్గమున జీవనము నడుపువాడు క్రమముగా చిత్తమాలిన్యములను తొలగించుకొని శుద్ధ మనస్కుడి అయి ఈ యొక్క జన్మమునందు కాకుండా మరొక జన్మమునందైనను పరమపదమును పొందగలడు, ముక్తుడగును. ఓం నమస్తే. నిరాశ వద్దు. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ, లేదా మళ్ళీ ఒక జన్మ, తర్వాత జన్మ, ఏదో ఒక జన్మ తప్పకుండా మోక్షం పొందుతారండి. నిశ్చయం రాసి పెట్టుకోండి. ఏదో ఒక జన్మ తప్పకుండా మోక్షం పొందుతారు. అదే కాదు, అసలు గతంలో మీరు మోక్షం పొందినారా లేదా అది చెప్పండి. గతంలో మీరు మోక్షం పొందినారా లేదా? మరి ఎందుకు సంశయం ఎందుకు? ఇంకా ఆ రుచి ఉంది కదా, ఉంది మోక్షం రుచి. అందరూ ప్రతి ఒక్క ఆత్మ గతములో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మోక్షం పొందిన వారే ఉన్నారు. లేదా ఇదే జన్మలో మోక్షం పొందొచ్చు. జీవన్ముక్తంగా జీవించి ఉన్నప్పుడే ముక్తిని పొందొచ్చు, అవకాశం కూడా ఉంది. ఇప్పుడే ఆ ఆనందాన్ని, ఆ సుఖాన్ని అనుభవించవచ్చు, ఆ సంతృప్తిని చూసుకోండి. మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా మోక్షానందాన్ని పొందవచ్చు. ఉపాయాలు ఉన్నాయి, చాలా ఉపాయాలు ఉన్నాయి. మీకు నమ్మకం కుదరట్లేదు కానీ ఆత్మవిశ్వాసం లేదు. కానీ మీరు కనుక నిజంగా కోరుకుంటే ఆ అనుభూతిని అందించవచ్చు. నాకు కలిగిన అనుభూతి చెప్తున్నాను. మీరు కూడా అనుభూతిని పొందవచ్చు, జీవన్ముక్త అనుభూతిని. నిరంతరం లేకపోవచ్చు, అది కొంతసేపని ఉంటుంది తప్పకుండా. కావాలా వద్దా మీకు? బ్రతుకున్నప్పుడే కావాలి, జీవన్ముక్తి కావాలి. మరి కావాలంటే కొంత దూరం ఉండాలి. మరి ఒకటి కాబట్టి ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ఇంటికి దూరం ఉండాలి. ఇంటికి సినిమా థియేటర్ వస్తుందా? రాదు. నేను అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళండి. మరి దీనికి టికెట్ అవసరం లేదు. ఇది ఫ్రీ, ఏం టికెట్ లేదు దీనికి. కానీ ఇంటికి దూరం కావాలి. ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలి కదా, అన్ని వాటి కష్టం. అది ఉందండి, మీకు నమ్మకం కలగదు కానీ జీవన్ముక్తం అయ్యే అవకాశం ఉంది. వెంటనే నిరంతరం ఉండకపోవచ్చు కానీ మీరు ప్రయత్నం చేయండి. ఈశ్వరార్పణం, బ్రహ్మార్పణం.
ఓం అర్పణం. అది బాగా అలవాటు చేసుకోవాలి, అది ముఖ్యం. ఇది నా అనుభవం చెప్తున్నాను. ఏమైనా ఏం జరిగినా వెంటనే భగవంతుడు నీవు ఉన్నావు అంతే. ఇవన్నీ కష్టాలు, సమస్యలు, కొరతలు రకరకాల వస్తుంటాయి. ఇవన్నీ తాత్కాలికమే. ఈ సుఖాలైనా, ఈ దుఃఖాలైనా, ఈ సమస్యలైనా తాత్కాలికమే, కొంతవరకు ఉంటాయి. నిజంగా మనం ఉంచుకోవాల్సింది ఉండేది ఏంటంటే ఆనందమే. తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. అది ఏ స్థితి ఉన్నా, ఎందుకంటే మనది కాదు కదా. ఇప్పుడు మీరు ఒక షాపులో పని చేస్తున్నారు అనుకోండి, ఆ షాపు నష్టమైంది, మీకేం నష్టం చెప్పండి? ఒక షాపులో పని చేస్తున్నారు, ఒక మార్కెట్లో లేదా ఒక కంపెనీలో పని చేస్తున్నారు, కంపెనీ లాస్, మీకేం లాస్ చెప్పండి? లాసా? కంపెనీ లాస్, మీకేం లాస్? మీ జీతం మీకు వస్తుంది చాలు, అంతేనా? కంపెనీ లాస్ అయితే ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోతే కుటుంబానికి మళ్ళీ ఓనర్కున్నంత కష్టం ఉంటుందా మీకు? అంత కష్టం ఉండదు, ఓనర్ కదా. అంత ఉండదు కానీ మీ జీతం మీకు వస్తుంది చాలు కదా, అంతే. ఇప్పుడు లేబర్ ఉంటారు, మా డైలీ పని చేసే వాళ్ళు ఉంటారు, డైలీ వేజెస్, వాళ్ళు పని చేస్తారు, అయిపోయింది, కూలి తీసుకుంటే వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమైతే వారికి నష్టం, వారికి సంబంధం ఆ కూలి కూడా ఉంటుంది. ఇవ్వలేకపోతే కష్టమే. అంతే, మన కూలి వాళ్ళమే, వాచ్మెన్లమే. వాచ్మెన్ పని చేస్తున్నాం, బాగా గుర్తుంచుకోండి. భ్రమలు ఉండకండి ఎవరు. మీరు ఈ శరీరానికైనా, ఇంటికైనా, మీ కంపెనీకైనా, దేనికైనా అన్నిటికీ మనం వాచ్మెన్ పని చేస్తున్నాం, కాపలాదారులం. వదిలిపెట్టుకోవాల్సిందే కానీ బాగా గుర్తుంచుకోండి, కాపలు మాత్రమే. ఈ శరీరాన్ని కూడా మనమే కాపలు కాల్చుకుంటున్నాం, శరీరాన్ని కూడా. శరీరం మన వాహనం అంతే. వాహనాన్ని ఎవరు రక్షించుకోవాలి? మనమే రక్షించుకోవాలి. మన కారును మనమే రక్షించుకోవాలి కదా, మన రథాన్ని. కాబట్టి మనమే రక్షించుకోవాలి, అది బాగా గుర్తుంచుకోండి. ఏదో ఒక జన్మలో తప్పకుండా లాభం అవుతుంది, పరమపదం పొందుతాం, మోక్షం పొందుతాం. మోక్షం పొందినాము, ఇప్పుడు కూడా పొందొచ్చు, అవకాశం ఉంది. చివరి శ్లోకం చూడండి, 29వ శ్లోకం. తపస్విభ్యో విడదీస్తే తపస్విభ్య అధికో, విడదీస్తే అధిక. తపస్విభ్య అధిక యోగి. తపస్విభ్యో అధికో యోగి, జ్ఞానిభ్యో అపి మతోధిక, మతోధిక. తపస్విభ్యో అధికో యోగి, జ్ఞానిభ్యో అపి మతోధిక. కర్మభ్యశ్చ అధికో యోగి, కర్మభ్యశ్చ అధిక యోగి. తస్మాత్ యోగి భవార్జున. ఈ వాక్యం రాసుకోండి అందరూ, ఒకరు చెప్పుకోండి. తస్మాత్ యోగి భవ. నిర్మలమ్మ గారు తస్మాత్ యోగి భవ. ఎవరు? అందరి పేరు చెప్పుకోండి, మీ పేర్లు. గురూజీ అస్మాద్ యోగి భవ అనుకోవచ్చా గురూజీ? తస్మాదే ఎక్కడి నుండే, కాబట్టి ఇక్కడ తస్మాత్ కాబట్టి అని అర్థం. తస్మాత్ కాబట్టి, అందువలన అని అర్థం. అందుచేత, అందువలన, కాబట్టి యోగి భవ. అర్జున, నీవు యోగి కమ్ము. యోగి అయితే బాగుందా, భోగి అయితే బాగుందా? భోగి భవ అని చెప్పాలి, లేకపోతే భోగి భవ. ఎవరైనా ఆశీర్వాదం ఇస్తారా ఎవరైనా? గురూజీ, భోగి భవ. మీరు పలుకుతుంటే అది ఎందుకో అందంగా లేదు గురూజీ. భోగి భవ అంటే రోగి భవ అని ఆశీర్వదిస్తారు ఎవరన్నా? రోగి భవ, భోగి భవ అంటారు ఎవరైనా? ఎవరు ఆశీర్వదించరు. ఆరోగ్యం వస్తుంటారు కానీ రోగం వస్తుంటారు ఎవరైనా? ఆశీర్వాదం కూడా ఇవ్వాలి, చూడండి. అందుకే తస్మాత్ యోగి భవ. పద్మాతమ్మ గారు, తస్మాత్ పిప్రనారాయణ గారు, అందరి పేరు, మీ అందరు కూడా తస్మాత్ యోగి భవ. మీరందరూ యోగి అయితే నష్టమా లాభమా? లాభమే. ధన్యవాదాలు. లాభం ఉంది, చాలా లాభాలు ఉన్నాయి, చాలా లాభం. మీరు నిజం చెప్పండి, మీరు అందరు యోగులా భోగులా? యోగులే. ఎందుకు యోగులు అంటున్నాను? ఇవి వింటున్నారంటే మీకు రుచిస్తుందంటే మీరు యోగులే, ఇంత గుర్తుంచుకోండి. ఇవి వింటున్నారు, సమయం ఇస్తున్నారంటే యోగులే మీరు. భోగులైతే ఈ సమయం ఇవ్వరు, భోగులైతే ఎక్కడో ఉంటారు. బాగా గుర్తుంచుకోండి. అర్థం చెప్పండి, చివరి అర్థం. సుజాతమ్మ గారు. అర్జున, యోగి, ధ్యాన యోగి, తపస్విభ్య శీతోష్ణాది ద్వంద్వములను సహించుట తాపసుల కంటే, జ్ఞానిభ్య సదాచారులు సంయములు నగు జ్ఞానుల కంటే, కర్మిభ్య
సకామ కర్మలను ఆచరించుచు కర్మఠుల కంటే అధిక మత అధికుడుగా నెంచబడును. తాత్పర్యము: ధ్యానశీలుడగు కర్మయోగి శీతోష్ణాదులను సహించు కేవల తాపసుల కంటెను, కేవల శబ్దార్థము నెరుంగు జ్ఞానుల కంటెను, ఫలాపేక్షతో కర్మలను ఆచరించు కర్మఠుల కంటెను అధికముగా నెంచబడుచున్నాడు. కావున అధికుడుగా 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 నెంచబడుచున్నాడు. కావున ఓ అర్జున, నీవును కర్మయోగివి అగుము. కర్మయోగిగా అంటే ఆచరణతో ఉన్నటువంటి యోగి అనమాట. కర్మయోగి అంటే స్పష్టంగా అష్టాంగ యోగ పాటించే యోగి అనమాట. యమనియమాదులను పాటించే యోగిని కర్మయోగి అంటారు. ఇది ఏమి లాభం చెప్పండి, అర్థమైంది ఇప్పుడు? ఇది తాపసుల కంటే, తపస్విభ్య అంటే శీతోష్ణాలు మానవమానాలు జయపజాలు ఏవైతే సహిస్తారో అటువంటి తాపసుల కంటే, తపస్సుల కంటే కేవలం జ్ఞానులు, శబ్దార్థమే, శాబ్దిక జ్ఞానం, శాస్త్ర జ్ఞానం మాత్రమే ఉంటుంది. చదువుతుంటారు. వారికంటే కూడా కొందరు కర్మ చేస్తుంటారు, సకామ కర్మలు, చాలా పరిశ్రమ చేస్తుంటారు, చాలా పురుషార్థం చేస్తుంటారు. వారికంటే కూడా ఎవరు గొప్పవారు? ఎవరు? కర్మయోగి. గొప్పవాడు. యోగాభ్యాసం ముఖ్యంగా నిష్కామ కర్మ, అది గుర్తుంచుకోండి. నిష్కామ కర్మ తన కోసం కాదు, అందరి కోసం చేసేవాడు. అటువంటి కర్మయోగి శ్రేష్ఠుడు. నువ్వు కర్మయోగి కావాలి. అందరికన్నా అధికుడు కర్మయోగి. తస్మాత్ యోగి భవ అర్జున. అందరూ యోగులు కండి. అవుతున్నారా? సిద్ధమా? భయపడకండి. యోగులైతే చాలా లాభం ఉంది, రోగాలు కూడా పోతాయి. యోగం అంటే భోగం లేదా ఉండదంటే అనుకోకండి, యోగంలో భోగం కూడా ఉంటుంది. అసలు యోగి పొందేంత భోగం ఇంకెవరు అంత భోగించరు. అంత సుఖం యోగికి ఉన్నంత సుఖం ఇంకెవరికి ఉండదు. అందుకే యోగి కావాలి. సరేనా? శుభం. ఇంతటితో ఈ 12వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఇంకా 6 అధ్యాయాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకుంటాం. ఏమైనా అర్థమవుతుందా? ఊరికే వింటున్నామా? గురూజీ, ఇక్కడ ఒక శ్లోకంలో లోకములను జన్మలను పొంది అంటే రెండింటి అర్థం ఒకటేనా? లోకములను జన్మలను అంటే ఒకటే. లోకాలంటే జన్మలే. శరీరాన్ని కూడా లోకం అంటారమ్మా. ఈ శరీరం కూడా లోకమే. జన్మను పొంది లేదా శరీరాలను పొంది ఏదైనా ఒకటే. సరే, ధన్యవాదాలు. ఇంకా సందేహాలు? ఇవాళ క్లాస్ లో ఇది బాగా నచ్చింది గురూజీ, ఆత్మస్థం చేసుకోవాలి అనేది చాలా బాగుంది గురూజీ. అదే ముఖ్యం. మీకు కావాలని చూసుకోండి, ఏది మీకు ఆత్మస్థలం ఉంటుందో అది చెప్పుకోండి. చెప్పగలుగుతారు సందేహం లేకుండా. సత్యం. నిద్రలో ఉండి చెప్పగలుగుతారు. ఆత్మస్థం చేసుకుంటే మర్చిపోవడం ఉండదు. ఇక గుర్తు తెచ్చుకోవడం అవసరం లేదు. అందుకే నోట్లు రాసుకోండి, నోట్లు మానుకోండి, నోట్లో పెట్టుకోండి. నోటే, ఇది కూడా పదం గుర్తుంచుకోండి. NOTE నోటే. మీరు చెప్పేవి షార్ట్ కట్స్ భలే గుర్తుకుండిపోయేలా. నేను ఆధారణ కూడా మాట్లాడి నిజాలు. తెలుగు పదాలకు ఇంగ్లీష్ సంబంధం ఉంది. ఉంది గురించి మీరు చెప్తుంటే ఇంకా డీప్ గా ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఇంగ్లీష్ కు, తెలుగుకు, సంస్కృతానికి చాలా లింక్ ఉంది. ఇంగ్లీష్ పదాలలో ఎన్నో తెలుగు పదాలు ఉన్నాయి నేరుగా. ముంగిస పదం, మంగూస్, ఇటువంటి ఎన్నో ఉన్నాయి. తెలుగు పదాలు ఎక్కువ ఉన్నాయి ఇంగ్లీష్ లో. అటువంటి ఎన్నో పదాలు చెప్తాం మీకు, లెక్కలేని పదాలు చెప్తారు. ఒక 100,000 పదాలు కూడా చెప్పాలి. హిందీ పదాలు కూడా కలుస్తాయి. సంస్కృతం పదాలు ఎన్నో ఉన్నాయి ఇంగ్లీష్ లో, లెక్కలేనని ఉన్నాయి. సంస్కృతం లేకుండా ఇంగ్లీషే లేదు. మీకు తెలుగు పదాలు చూపిస్తాయి ఎన్నో. నేను ఎక్కడో ఇండోనేషియాలో ఉంటుండే గురూజీ. ఇండోనేషియాలో వాళ్ళ భాష చూసి నేను ఆశ్చర్యపడిపోయాను గురూజీ. మన సంస్కృతం అంతా ఉన్నది గురూజీ. సోదర అంటే బ్రదర్ అంట వాళ్ళ భాషలో. చూసారా? అదే నాకు ఆశ్చర్యం అయింది అక్కడ. ఏంట అటువంటి ఎన్నో పదాలు అరబీలో కూడా ఉన్నాయి. ఇప్పుడు అరబ్ అనేది సంస్కృతమే. అర్వస్థాన్, అరబస్థాన్, ఆ స్థాన పదకం సంస్కృతమే కదా. పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, ఆ స్థానాలన్నీ కూడా. నేను తెలుగు పదాలు గమనిస్తున్నాను. ఇంగ్లీష్ లో తెలుగు పదాలు. నోటే, నోటి అంటే నోట్లో పెట్టుకుని, అంటే నోట్లో ఉంచుకోవాలి కదా. కింద పట్టుకోమంటారు, అంటే నోట్లో ఉంచుకోవాలి. మాట ఆపుకోవాలి అంటే నోట్లో ఉంచుకోవాలి, నోట్ చేసుకోవడమే.
నోట్లో పెట్టుకోవడం, ఇంకేముంది. ఏమిటి మూతిలో పెట్టుకోవడం, ఇంకేమున్నది. గమనిస్తూ తెలుస్తాయి. మీరు కూడా ఇప్పటి నుంచి గమనించండి, మీకు కూడా వస్తాయి, అందరికి వస్తాయి. పరిశీలన ఉండాలి. మీరు చెప్పినట్టే నేను పుస్తకాలలో ఎన్నో రాసుకున్నాను గురూజీ, కానీ అది బ్రెయిన్ లో ఉండవు. మళ్ళీ రాసుకోవడం వరకే ఉంటది, బ్రెయిన్ లో ఉండవు. మీరు ఏదైతే జాగ్రత్తగా వింటారో అది బాగా గుర్తుంటుంది. అందుకే సినిమాలు అవును బాగా గురూజీ. గుర్తుంటాయి. సినిమా జాగ్రత్తగా వింటారు, చూస్తారు కాబట్టి. సీరియల్ బాగా గుర్తుంటాయి. ఇక తిట్టుకున్నప్పుడు తిట్లు బాగా గుర్తుంటాయి. అన్నిటికంటే తిట్లు బాగా గుర్తుంటాయి, అసలు మర్చిపోరు. ఎందుకంటే జాగ్రత్తగా వింటారు కాబట్టి, పూర్తిగా జాగ్రత్తగా వింటారు. మాటి మాటికి మన అందరికి చెప్పుకుంటారు, గుర్తు చేసుకుంటారు కాబట్టి తిట్లు బాగా మర్చిపోరు. తిట్లు, కష్టాలు, అవమానాలు బాగా గుర్తుంటాయి కదా. జాగ్రత్తగా వింటాం కదా గురూజీ, అందుకే. మరి తిట్టుకుంటే జాగ్రత్తగా వింటాం కదా. అవును. అవి వినడే ఆ తిట్టు అసలు నిజానికి మేము తిట్టుకుంటూ చెప్తే బాగా గుర్తుంటుందేమో. రేపటి నుంచి షేర్లు మార్చేయాలి. తిట్టుకుంటూ చెబితే బాగా గుర్తుంటాయి. అమ్మో గురుజీ గారు తిడతారు, నన్ను తిడతారు, ఏం తిడతారు చూద్దాం అని చెప్పేసి. లేదు గురూజీ, మీరు మంచిగా చెప్తున్నా మాకు గుర్తుకుంటాయి గురూజీ, నాకు తిట్ల గుర్తుకుంటాయి మెథడ్ మీరు చెప్పిన. లేదు, నాకు బాగా అది మెథడ్ గుర్తుకొచ్చింది. తిట్ల మెథడ్ మీరు చెప్పే విధానం ఈజీగా గుర్తుండిపోతుంది గురూజీ. మీకు అది సంబంధం లేదు గురూజీ, తిట్లతో సంబంధం లేదు. అంటే తిడుతుంటే బాగా జాగ్రత్తగా వింటాం కాబట్టి. అంటే అవును తర్వాత అవును ఎదుటి వాడు ఏం తిడతాడు, వాళ్ళు ఏమంటారు బాగా వింటాం, జాగ్రత్తగా వింటాం, అక్షరం పొల్లు పోకుండా వింటాం. అంత జాగ్రత్తగా కనుక మీరు యోగాభ్యాసం చేస్తే మోక్షం లభిస్తుంది. తిట్ల సమయంలో, కొట్లాట సమయంలో ఎంత జాగ్రత్తగా వింటాం ఏకాగ్రం చేసి, ఆ పని కనుక చేస్తే మోక్షం లభిస్తుంది. చూడండి, కావాలంటే అన్ని గుర్తుంటాయి, అంత ఏకాగ్రం చేస్తాం. ఆ పని అంటే మనకు ఆ విద్య వచ్చు అనమాట. జాగ్రత్త వినే విద్య కూడా వచ్చు, అందరికి వచ్చు. అందుకే అందరు కూడా యోగులే. మీరు అందరూ సాధించే ప్రయత్నం చేయండి. ఈ జన్మను వ్యర్థం చేసుకోకండి, ముఖ్యం పెట్టుకోండి. సరేనా? మంచి అవకాశం దొరికింది, మంచి మార్గం దొరికింది. చాలా పుణ్యం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సాధన చేసినటువంటి ఆత్మలు ఉన్నారు మీరు. అందరు కూడా సాధకులే. ప్రయత్నం చేయండి, సాధించే ప్రయత్నం చేయండి. నా వైపు నుంచి చెప్పేది ఒకటే, జీవించున్నప్పుడే జీవన్ముక్తులు కావాలి. అంటే మనం బ్రతికున్నప్పుడే మోక్షం యొక్క ఆనందాన్ని, మోక్షంలో ఆనందం ఎలా ఉంటుందో దాన్ని రుచి చూడాలి. కనీసం ఆనందాన్ని అనుభవిస్తూ అప్పుడు ప్రశాంతంగా ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తే సంతోషం ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేయాలి. ఇప్పటి నుంచే రోజు ప్రయత్నం చేయాలి. చివరి క్షణం ఎలా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, నిండా ఉండాలి. దానికోసం ప్రయత్నం చేయండి. అది జన్మ, అది సార్థకం. లేకపోతే అందరిలాగే ఎన్నో పురుగులు ఉన్నాయి, అన్ని పురుగుల్లాగే మనం కూడా పురుగుల్లాగా జీవించకూడదు. నికృష్ట జీవితం వద్దు మనకు. సరేనా? ఉంచేద్దామా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా ఎవరికైనా? ఉంటే రేపు అడగండి, రాసి పెట్టుకోండి. చెప్పండి, నిన్నటి హోంవర్క్ గారు సమాధానం చెప్పండి. పాతవాడు ఎవరైనా ఏంటి, నేను సమాధానం ఏంటి, ప్రశ్న ఏమిటి, హోంవర్క్ ఏంటి? ప్రశ్న గురూజీ, గదిలో నేనున్నాను కానీ గది నాలో లేదు. మరి భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు, అన్ని భగవంతుల్లో ఉన్నాయి. ఎలా సాధ్యం? ఉదాహరణ చెప్పము. అది గుండు చెప్తే అది కాదన్నారు. ఏది కాదన్నమ్మా, ఇంకా చెప్పన్నాను కాదని లేదు. అగ్ని ఇనుపగోళం అది ఉన్న ఒక ఉదాహరణ సరిపోతుంది కొంతవరకు. ఇంకా ఉదాహరణ చెప్పండి, ఇంకా అర్థమయ్యేటట్లు అన్నాము. నీలో నాలోను గొప్ప లోపల అంతటా ఉన్నాడు గురించి పరమాత్మ. అందరిలోని పరమాత్మ. ఆ పశువుల్లోని ఉన్నాడు, ప్రాణుల్లోని ఉన్నాడు. అది కాదమ్మా, అది కాదు సమాధానం. ఉదాహరణ లోపల బయట ఉండాలి. భగవంతుడు లోపల బయట ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక పదార్థం తయారు చేసి ఆ పదార్థం లోపల ఉంటారా? ఉండలేరు కదా. ఒక వస్తువు తయారు చేసి ఆ వస్తువు లోపల ఉండలేరు కదా మీరు. ఉండలేము. ఆ పదార్థం గుడి యొక్క పరమాత్మ గురించి. ఎగ్జాంపుల్ చెప్పండి, ఉదాహరణ చెప్పండి. సమాధానం కావాలి, ఉదాహరణ కావాలి. చెప్పాను, పాతవారు చెప్పండి, సుజాతం గారు చెప్పండి. వెళ్ళిపోయారు సుజాతం గారు.
పాత చెప్పండి చెప్పండి. ఎన్నోసార్లు చెప్పానమ్మా ఉదాహరణలు ఇటువంటి. భగవంతు లోపల అన్ని ఉన్నాయి, అన్ని భగవంతు లోపల ఉంటాయి. అంటే చెప్పాను కదా, మేము ఆత్మస్థం చేసుకోలేదు గురుజీ. మీరు ఓష్టత్వం చేసుకున్నారేమో నోటి వరకే. గురుజీ మీరు చెప్పగానే అయ్యా ఇది ఎన్నిసార్లు విన్నాము అనుకుంటాం. మరి పుస్తకస్థం కూడా ఇప్పుడు చెప్పగానే అదే అనుకుంటారు చూడండి. అదే అంటున్నాం. నీళ్ళల్లో ఇప్పుడు నీళ్ళలో చెప్పగానే మట్టిగడ్డ వినండి చెప్తాను నీళ్ళలో మట్టిగడ్డ. మట్టిగడ్డ పట్టిగడ్డలు మట్టిలో ఇప్పుడు నీళ్ళు చుట్టూ నీళ్లు ఉన్నాయా? భగవంతుడు నీళ్లు భగవంతుడు, మట్టి ప్రపంచం అనుకోండి. ఆ మట్టిగడ్డలో నీళ్లు ఉంటాయా నానిన తర్వాత? ఉంటాయి. అంతే అంతే, మరి ఇంకేముంది, లోపలనే బయట ఉన్నాయి. ఇది ఒక స్పంజ్ తీసుకోండి, స్పాంజ్ అనుకోండి. స్పాంజ్ లోపల నీళ్ళు ఉంటాయి, బయట నీళ్ళు ఉంటాయి. లోపల బయట చుట్టూ నీళ్ళే, లోపల నీళ్ళే. భగవంతుడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఇంతకు ముందు స్పాంజ్, ఇప్పుడు ఆత్మస్థం చేయాల్సిందే. పాతవే విన్నవే. ఇది సమాధానం. నీళ్ళలో ఒక మట్టిగడ్డ, ఒక స్పాంజ్, లేదా అగ్నిలో అంటే అగ్ని ఉన్నప్పుడు ఆ కొలిమ అనుకోండి, లేదా పొయ్యి అనుకోండి, అంటే ఒక ఇనుప వస్తువు పెట్టేస్తే ఆ ఇనుము లోపల కూడా అగ్ని ఉంటుంది, లోపల కూడా బయట కూడా ఉంటుంది, అంతా ఉండిపోతుంది. భగవంతుడు అలా ఉంటాడు, లోపల బయట అంతటి ఉంటాడు. ఓతప్రోతమై ఉంటాడు. మనం అలా ఉండలేము, కానీ భగవంతుడు ఉండదు. ఎందుకు ఉంటాడంటే భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మం కాబట్టి ఉండగలుగుతాడు, అలాగే స్థూలాతి స్థూలం కాబట్టి ఉండగలుగుతాడు. రెండు, సూక్ష్మాతి సూక్ష్మం ఉన్నప్పుడు, స్థూలాతి స్థూలం ఉన్నప్పుడు అది సాధ్యము. మన ఊరికి సర్వాంతర్యామి సర్వవ్యాపి అంటారు, అది సమాధానం కాదు. సూక్ష్మాతి సూక్ష్మం కాబట్టి స్థూలంలో సూక్ష్మం ఉండగలుగుతుంది, అలాగే స్థూలాతి స్థూలం అంతటా ఉంటాడు కాబట్టి సర్వవ్యాపకుడు. అనోరణీయాన్ మహతో మహియాన్ స్వామి. అట్లే కర్రలో అగ్ని, అది కూడా ఉపమానం సరిపోతుంది స్వామి. కర్ర మనం ఇప్పుడు సముద్రం అనుకోండి, ఆ లోపల అగ్ని బయట అగ్ని. ఇప్పుడు నిప్పులు అనుకోండి, నిప్పు రవ్వలు ఉంటాయి కదా, అది అనుకోవాలి. బయట అగ్ని ఉంటుంది, లోపల అగ్ని ఉంటుంది. అది ఉదాహరణ. అలా కారణం ఏంటంటే సూక్ష్మాతి సూక్ష్ముడు, స్థూలాతి స్థూలుడు, అనోరణీయాన్ మహతో మహియాన్, అందుకే ఉండగలుగుతాడు. భగవంతుడు లోపల బయట సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు. ఇది సమాధానం. ఇంకా శుభం ఉంచేద్దామా? ఆసనం మార్చుకోండి, స్థిరంగా కూర్చోండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస ఓంకారం చేసుకుంటూ, శబ్దం రాకుండా. ఓంకారం 3 సార్లు సమర్పణ భావనతో. ఎవరు లేరు, ఏమీ లేదు, పరమాత్మ తప్ప, నేను తప్ప ఇంకెవరు లేరు అనే భావనతో ఓంకారం చేసుకోండి. గమనించండి, ఎవరు లేరు, ఏ ప్రపంచం లేదు, ఏ వస్తువు లేదు, ఏ రూపం లేదు, ఏ మనిషి లేడు, ఎవరు లేరు, ఏమీ లేదు. ఈ శరీరం, నాకున్న శరీరం కూడా లేదు. నేను పరమాత్మ తప్ప ఇంకెవరు లేరు, అంతా నిరాకారమే. నేను నిరాకారమే, పరమాత్మ నిరాకారమే, అంతా శూన్యం. పరమాత్మ నేను, కేవలం కేవలం కేవలం. ఈ భావనతో ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి. శాంతి శాంతి శాంతి. ఓం. ముందుగా పరమపిత పరమాత్మ ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు సమర్పిస్తూ స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, పండిత గోపదేవ్ శాస్త్రి గారికి వందనాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు సమర్పిస్తూ బంధులారా మీ అందరికీ అభినందనలు, అభివందనాలు.
పరంపిత పరమాత్మ దివ్య ఆశీస్సులు. ఓం శం శుభం. ముగించేద్దాం. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ.